సభా సరస్వతికి నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈనాటి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులందరికీ సాయం సమయ నమస్సులు. తెలుగు భాష వికాసమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంస్థ తెలుగు కూటమి. ఈనాటి మన కార్యక్రమంలో ముఖ్య అతిథి మరియు ప్రధాన వక్త వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు. వీరు నాగ్ వాసిరెడ్డిగా కార్పొరేట్ రంగంలో సోషల్ మీడియాలో సుపరిచితులు. నాగేశ్వరరావు గారు తెలుగు వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు అందిస్తున్న అవకాశాలు అనే అంశం మీద ఈరోజు మాట్లాడుతారు. తెలుగు భాషా వ్యాప్తికై నిబద్ధతతో పనిచేస్తూ సామాజిక మాధ్యమాల పట్ల మంచి అవగాహన ఉంది వీరికి. ఒక్కసారి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు చేబ్రోల్లోను, గుంటూరు హిందూ కాలేజీలోనూ జరిగింది. వరంగల్లో ఇంజనీరింగ్ విద్య, ఐఐఎం బెంగళూరులో మేనేజ్మెంట్ విద్యను పూర్తి చేశారు. దాదాపు 30 ఏళ్ల పాటు వివిధ భారతీయ సంస్థల్లో పనిచేశారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొన్నేళ్లుగా ఐటీ రంగంలో, గత 20 ఏళ్లుగా ఫార్మా రంగంలో పనిచేస్తున్న అనుభవం వీరిది. అరబిందో ఫార్మా, బయోటెక్ మొదలైన సంస్థల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఏసీఆర్ఓగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా 10 ఏళ్ల పాటుగా వాళ్ళ సేవలు కొనసాగిస్తున్నారు. బ్లాగులు రాయడంలో వీరు నిష్ణాతులు. తెలుగు సంస్కృతి, చరిత్ర, రాజకీయాల మీద తెలుగులో తరచుగా పోస్టులు పెడుతూ ఉంటారు. గత 5 సంవత్సరాలుగా తెలుగులో అనేక అంశాలపై 167 ఎపిసోడ్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరం జనవరిలో స్వచ్ఛంద పదవి విరమణ చేసి స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వహణ, అంకుర సంస్థలకి సలహాదారుగాను, కంటెంట్ క్రియేటర్ గాను పనిచేస్తున్నారు. సమాజానికి, తెలుగు సంస్కృతికి ఉడతాభక్తిగా వారి సేవలు అందిస్తున్నారు. నిరంతర అధ్యయనం, రచన, పర్యటన వీరి అభిరుచులు. వీరు తెలుగు భాషా వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు అందిస్తున్న అవకాశాలు మరియు వారు భాషా వికాసానికి చేస్తున్న కృషిని ఈరోజు మన రచ్చబండ ద్వారా పంచుకుంటారు. ఆహ్వానం సార్. అందరికీ వినపడుతున్నది, కనపడుతున్నది కదా? అందరికీ వినపడుతున్నది, కనపడుతున్నదా? కనిపిస్తుంది. మీరు ప్లే చేస్తే వినిపిస్తుంది సార్. నాకు తెలుగు తేజమా తెగించి లేవరా, తెలుగు జాతి కవిత కోరి సాగరా 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 సాగరా. అయిపోయిందండి, కార్యక్రమం మొదలవుతుంది. నాకు చాలా విశేషంగా అనిపించే విషయం ఏంటంటే, అసలు ఇంత చదువు చదివిన ఈయన గారు ఇంత పెద్ద ఉద్యోగాలు కూడా ఇన్ని చోట్ల చేసి, మరి వాటిని ఇంత చిన్న వయసులోనే మానేసి సాంఘిక మాధ్యమాల్లో తెలుగు కోసం పనిచేయడం అనేది చాలా విశేషంగా కనపడుతున్నది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఉద్యోగం మానేయలే, తెలుగు కోసం ఎవరూ మానేయలేదు. మరి ఈయనకి అట్లా విశేషం. ఈయన గారిని పట్టకొచ్చింది ఈసారి జుడుక్ గారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇక కార్యక్రమం అమ్మ నువ్వు చెప్తాను మళ్ళీ ఒకసారి మాట్లాడమని చెప్పి. వారి పరిచయం అయిపోయింది సార్. ఈనాటి కార్యక్రమంలో వాసిరెడ్డి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. మరి పరిచయం అయ్యింది ఇందాకే. అలాగేనండి. సభకి నమస్కారం. ముందుగా కోదండరావు గారు, మీరు ప్రస్తావించిన విషయానికి, అంటే నేను చిన్న వయసు కాదు, నాకు 53 ఏళ్ళు.
అఫ్ కోర్స్ మీతో పోల్చుకుంటే కనుక చిన్న వయసు అనుకోవచ్చు. రెండోది తెలుగు కోసం మాత్రమే మానలేదండి, అది కూడా ఒక భాగం. తెలుగు భాష గురించి కానీ ఇంకా వేరే వాటి గురించి కృషి చేద్దామని. ఇంకా అది పక్కన పెడితే కనుక ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్వాహకులకిను, ముఖ్యంగా నా ప్రసంగం వినడానికి ఆసక్తి చూపిస్తున్న మీ అందరికీ చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మాట్లాడబోతున్నాను కదా, అప్పుడప్పుడు ఆంగ్ల పదాలు దొరుకుతాయి. తెలుగు వాడిని కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో పదాలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక దాదాపు 5 ఏళ్ల పాటు పాడ్కాస్టులు చేసి ఈ స్థాయికి వచ్చింది నా తెలుగు. ఇంకా ముందు ఇంకా పూర్తిగా తెలుగులోనే మాట్లాడే స్థాయి కూడా వస్తానని అనుకుంటున్నాను. ఇక ఈ తెలుగు భాష ఉన్నతికి, వ్యాప్తికి ఏమి చేయాలి, ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటి గురించి మీకు నేను వివరించడం కానీ, సమస్యల గురించి పరిష్కారాలు నేను సూచించడం కానీ, ఇదంతాను అంటే హనుమంతుడి ముందు కుప్పి అంతలు వేసినట్టు ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం అది కాదు. నేను నాకున్న నా బ్యాక్గ్రౌండ్తో చాలా తక్కువ కాలం తెలుగు భాష గురించి ఆలోచించడం కానీ, ఏదైనా ఇలాంటి సంఘాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు పాల్గొలేదు, సమావేశాల్లో కూడాను. కాబట్టి నాది అంటే ఒక కొత్త దృక్కోణం ఉంటుందని అనుకుంటున్నాను నేను. అసలు సమస్య గురించి ఆలోచించడం కానీ, ఆ సమస్య కారణాలు ఏంటని కానీ అదిను. దెన్ ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మనకి కలుగుతున్న అవకాశాల గురించి చూచాయిగా అందరికీ తెలిసినా కూడాను కొంచెం కొన్ని డేటా పాయింట్స్ సహాయంతో అవి మీ ముందు ఉంచితే గనక మీరు కూడాను అలానే నమ్ముతారనే అనుకోవటం. ఇంకా పరిష్కార మార్గాలు నేను ఎక్కువగా సూచించబోట్లేదు, వ్యక్తిగతంగా ఏమి చేయొచ్చు అనేది చెప్పి ఆపేస్తాను. తర్వాత ముందు సమావేశాల్లో ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఓకేనా అండి కోదండరామయ్య గారు? కానివ్వండి. అయితే ఈ తెలుగు భాష క్షీణించిపోతున్న భాషల్లో ప్రపంచంలో తెలుగు భాష కూడా ఒకటి అనేది కొన్నిసార్లు చదివినప్పుడు నేను దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఈ సమావేశానికి రావడానికి ముందు నన్ను ప్రశ్నించడమే కాకుండా ఈ కృత్రిమ మేధను కూడా అడిగితే కనుక తను కొన్ని సమాధానం చెప్పింది. యాక్చువల్గా ఒక కృత్రిమ మేధ ఉపకరణం ఏ టూల్నే కాదు, 3-4 అడిగాను. అంటే నాకు అది అడుగుతున్నప్పుడు ఇట్లా కృత్రిమ మీదని నాకు ఇదేదో సోది చెప్పించినట్టు అనిపించింది. కృత్రిమ మీద కోయసాని సోదిలాగా అందరం పెద్దానికి వెళ్ళి అడుగుతున్నాం కదా. సో నాకు ఈ ఊహ వచ్చినప్పుడు మనసులో అనిపించింది, యాక్చువల్గా ఇప్పుడు నేను ఇలా సోది చెప్పించినట్టు అనిపించింది అనే మాట ఇప్పుడు నా పుత్రరత్నంతో కానీ లేకపోతే ఇంక వేరే వాళ్ళతో చెబితే కనుక వాళ్ళకి దీంట్లో హ్యూమర్ అంటే ఏంటనేది కూడా అర్థం కాకపోవచ్చు, సోది చెప్పించుకోవడం అంటే ఏంటనేది. సో అక్కడి నుంచి మొదలైంది నా ఆలోచన. ఆ కృతి మీద చెప్పినవన్నీ పక్కన పెట్టి చూస్తే కనుక ఒక భాష క్రమేపీ క్షీణించటము, ఆ భాష జాతి తమ సంస్కృతిని అలా నెమ్మదిగా కోల్పోవటం అనేది, దానికి చిహ్నాలు ఏంటి, గుర్తులు ఏంటి అనేది ఆలోచిస్తే కనుక, ఒకటేమో అసలు మేము ఆ ఫలానా భాషకి చెందిన వాళ్ళము, ఫలానా భాష మేము మాట్లాడతాము తరచుగా, కనీసం ఇంట్లో అయినా సరే అనేది అనుకోవటం కూడా తగ్గిపోతుంది. కొన్ని జాతుల్లో అంతే అయింది. మనం చూస్తే కనుక లాటిన్ అమెరికాలో వాళ్ళ భాషలన్నీ మర్చిపోయి స్పానిష్, పోర్చుగీస్ అవన్నీ వాళ్ళ ఇంట్లో భాషలు అయిపోయినాయి. సో మరి ఈ విషయంలో తెలుగుకి జరిగింది ఏంటి, తెలుగు భాషకి ఏమన్నా ఇలాంటి జరిగిందా అంటే 1931లో బ్రిటిష్ వాళ్ళ టైంలోనే జనగణన జరిగింది. మీకు తెలుసు ఆ విషయం. అప్పుడు ఆ జనగణనలో ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రాంతాల జనాభా చూస్తే కనుక 27 కోట్లు ఉంది. ఆ 27 కోట్లలో 2,81,00,000 మంది తెలుగు వాళ్ళు. అంటే
10% కొంచెం ఎక్కువే ఉన్నారు. ఇక ఆఖరిసారిగా మన దేశంలో జరిగిన జనగణన 2011లో. అప్పుడు మన దేశ జనాభా 121 కోట్లు ఉన్నారు. దాంట్లో తెలుగు నా మాతృభాష అని పేర్కొన్న వాళ్ళు 8,10,00,000 మంది. అంటే 6.7%. అంటే 10% ఎక్కడ, 6.7% ఎక్కడ? ఇలా ఎందుకు జరిగిందంటే కనుక మీ అందరు తెలిసినట్టే ముఖ్యమైన కారణం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి వేరే రాష్ట్రాల్లో ఉండిపోయిన తెలుగు వారు కాలక్రమేణా అక్కడి వారితో ఎసిమిలేట్ అవ్వడం కోసం తమ మాతృభాషని కనీసం ఇంట్లో అయినా మాట్లాడుకోకుండా వాళ్ళతోనే కలిసిపోయినట్టు, అలాగే వాళ్ళకి అక్కడ తమ పిల్లలకి ఆ భాష నేర్పించడానికి అక్కడ పాఠశాలలు కూడా కాలక్రమేణా మూతపడుతున్నాయి. కాబట్టి అది అలా జరిగిందనేది ఒక ముఖ్య కారణం. సో ఆ రకంగా ఈ చెక్ లిస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ తెలుగు భాషకి అంటే లాటిన్ అమెరికాలో జరిగినట్టు ఆ కొలనైజర్స్ వాళ్ళ భాషని స్థానిక జనాభా మీద వాళ్ళ చేయకపోయినా కూడాను, అలా జరగకపోయినా కూడాను మనకి జరిగింది వేరే ఒక కారణం వల్ల. కానీ దాదాపు ఒక 3వ వంతు తెలుగు వాళ్ళు తాము తెలుగువారు అనే అస్తిత్వాన్ని కోల్పోయి కేవలం మాకు తెలుగు మూలాలు ఉన్నాయనే పరిస్థితికి వచ్చింది. ఇదొక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల. అదొకటి. ఇక గుర్తులు ఏమిటి అంటే భాష క్షీణించడం అనేది తర్వాత తరాల వాళ్ళకి తెలుగు భాషని చదవడం రాయడం నేర్పించడం అనేది. ఈ పాయింట్ చూసుకున్నా కూడాను మనం దానికి క్వాలిఫై అవుతాము. తెలుగు భాష ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్కూళ్ళల్లో 40% పాఠశాలలు తెలుగు మీడియం, అంటే మిక్స్డ్ తెలుగు కాదు 40% పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు, 60% ప్రైవేట్ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు పూర్తిగా ఆంగ్ల మాధ్యమమే. ప్రభుత్వ పాఠశాలల్లో 3 రకాల పాఠశాలలు ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ గా తెలుగు మాధ్యమంలో బోధించేవి, తెలుగు ఆంగ్లం రెండు మాధ్యమాలు ఆప్షన్లు ఇచ్చేవి. ఒకటి ఆఖరిగా 10% పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం మాత్రమే ఆప్షన్ గా ఉంటుంది. సో అలా చూసుకుంటే కనుక దాదాపు 20% మంది పిల్లలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు అనేది ఒక లెక్క. సో ఆ రకంగా చూసుకున్నా కూడాను మన తర్వాత తరాలు వాళ్ళు భాషని చదవటం, చదవటం, రాయటం, నేర్చుకోవడం అనేది క్రమేపీ తగ్గిపోతుంది. కాకపోతే అందరూను ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ అది మాత్రమే సరిపోదు. వాళ్ళకి తమ సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళారూపాలు వీటన్నిటితో ఒక అనుబంధం ఏర్పడాలంటే కనుక ఇక మిగతా గుర్తులు ఏమిటి? ఒక భాష ఒక చోట ఆగిపోయి ఆ భాష సంబంధించిన సాహిత్యం కానీ, కళారూపాలు కానీ, సంస్కృతి కానీ అలా ఒకే చోట ఆగిపోకుండా కాలక్రమేణా సుసంపన్నం అవుతూ ఉండాలి. కొత్తగా ఆ సంస్కృతి కానీ, ఆ సాహిత్యం కానీ, ఆ కళలు కానీ ఆ రకంగా చూసుకుంటే ఒక మిక్స్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే సాహిత్యము, సంగీతము ఇవన్నీను తెలుగులో వస్తున్నాయి. కానీ అవి చాలా పరిమితంగా, ఇంత ముందున్నంత విస్తృతంగా కాకుండా చాలా పరిమితంగా కొన్ని ఏవైతే వైరల్ అవటానికి పనికొస్తాయో అలాంటివి మాత్రమే ఎక్కువ నడుస్తున్నాయి అనేది అనిపిస్తే గనక ఈ పాయింట్ కూడా మనం టిక్ ఆఫ్ చేయొచ్చు అనమాట తెలుగు విషయంలో. ఇక ఇంకొక విషయం, యాక్చువల్ ఇది కృత్రిమ మీద కూడాను ఈ విషయం ప్రస్తావించలేదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఒక భాష క్షీణిస్తుందా లేదని తెలియటానికి అతిపెద్ద తార్కాణం ఏంటంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష మాత్రమే వచ్చిన వాళ్ళు
ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే శాతం ఎంతో తెలియదు కానీ, అంటే ఎలా అంటే ఇప్పుడు నా సొంత మేనమామలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి తెలుగు తప్పితే వేరే భాష రాదు, తెలుగు కూడాను పొటాపటి చదువుతాడు ఎంత ఆయన. సో అలాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రంలో ఉంటూనే ఒక ప్రభుత్వ శాఖలతో కానీ, వ్యాపార సంస్థలతో కానీ, లేకపోతే తోటి వారితో కానీ సంభాషించటం, ఏమైనా లావాదేవీలు జరపటం, వాళ్ళకి పూర్తిగా ఏ ఇబ్బంది లేకుండా జరుగుద్దా అంటే జరగట్లేదు ఇప్పుడు. సో అది చాలా పెద్ద వచ్చిన ఇబ్బంది భాషకి, ఈ తెలుగు భాషీయులకి అనేది నాకు అనిపించింది. సో అలా చూస్తే గనక చాలా ఈ చెక్ లిస్ట్ లో చాలా పాయింట్స్ తెలుగు టిక్ ఆఫ్ చేస్తుంది. ఎవరైనా ఇండిపెండెంట్ గా వచ్చి ఆడిటింగ్ చేస్తే గనక ఏంటంటే, అవును ఈ భాష కాలక్రమేణా క్షీణిస్తూ వస్తుంది. కేవలం మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ, మాట్లాడేవాళ్ళు అతి తక్కువ శాతం మంది చదవటం రాయటం కానీ, అలాగే ఇంకా కొత్తగా కళారూపాల్లో కానీ, సాహిత్యంలో కానీ, మిగతా వాటిలో సంస్కృతికి చెందిన మిగతా రూపాల్లో కానీ ఇది కాలక్రమేణా సుసంపన్నం కావట్లేదు అనేది అభిప్రాయం ఎవరికైనా వస్తుంది. సో ఆ రకంగా నాకు అనిపించింది. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ విషయాలు. నేను ఇక ఇలా ఎందుకు జరిగింది అనేది ఆలోచిస్తే కనుక, ఒకటేమో నేను మొదటే ప్రస్తావించినట్టు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం అనేది, అది ఏ ఉద్దేశంతో చేసినా అంటే, నేను దానికి రకరకాలంటే ఒక 2-3 పార్శ్వాలు ఉన్నాయి ఆ ఉద్యమానికి అనేది నేను చదివాను, విన్నాను పాడ్కాస్ట్ల ద్వారా. అంటే అది కూడాను సామాజిక మాధ్యమాలు ఆ రకంగా కూడాను నాకు తెలుగు చరిత్రని, తెలుగు ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి జరిగిన ఆ ఉద్యమం గురించి కావచ్చు, అలాగే మిగతా రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎన్నో శతాబ్దాలుగా ఉన్నట్టు అదంతాను నాకు తెలిసింది గత 10 ఏళ్లలోనే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించడం, చదవటం, రాయటం, మిగతా వాళ్ళతో సంభాషించడం వల్ల. సో ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం ఒకటైతే కనుక, మనకు తెలుసు ఈ 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా కూడాను, 1966 దాకా కూడాను తెలుగు ఒక అధికార భాషగా, అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ గాను అదంతాను అలా చేయబడలేదు. ఆ యాక్టే 66లో వచ్చింది, కానీ దాన్ని అమలు చేయటం అనేది ఇప్పటికి కూడాను పుట్టినట్టుగా నడుస్తూనే ఉంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, మనకి ముఖ్యంగా ఈ 94-95 ఆ సంవత్సరాల్లో తెలుగు టీవీ ఛానల్స్, అంటే నిరంతర, అంటే 24 గంటలు రోజుకి నడుస్తూ ఉండే టీవీ ఛానల్స్ వచ్చిన కాడి నుంచి చాలా మంది పుస్తకాలు చదవడం కూడాను బాగా తగ్గించారు. అంటే ముఖ్యంగా గృహిణులు, మిగతా వాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పుస్తకాలు బాగా చదివేవాళ్ళు నాకు తెలిసి, నేను చూశాను. అదంతా బాగా తగ్గింది. అది మన భాషకు వచ్చిన కష్టమే కాదు, మిగతా అన్ని భాషలు దానివల్ల ప్రభావితమని దేశంలో. కాబట్టి నేను ప్రత్యేకంగా దాని గురించి అంటలేదు. కానీ ఈ 90వ దశకంలో ఎప్పుడైతే మనకి ఈ ఇంజనీరింగ్ మీద మోజ్ అనేది, నేను 1989లో జాయిన్ అయ్యాను NIT వరంగల్లోనే. అప్పటికి కూడాను అది అందరూ దాని వెనకాల పరిగెత్తలేదు. మిగతా చాలా అవకాశాలు మిగతా వాటిలో, అంటే ఓవరాల్ గానే ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండేది ఆ దేశంలో అప్పుడు. కాబట్టి రకరకాల అవకాశాలు ఎంచుకునేవాళ్ళు. ఇంజనీరింగ్ వెనకాలే వేలం వేరుగా పరిగెత్తేవాళ్ళు కాదు. కానీ అది 90 దశకం చివరికి వచ్చేటప్పటికి బాగా ఎక్కువైంది. ముఖ్యంగా అప్పట్లో ముఖ్యమంత్రి గారు దాన్ని బాగా, దీన్ని ఇంజనీరింగ్ విద్యని, ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని, వేరే దేశాలకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి ఇక్కడికి రెమిటెన్సెస్ చేయటమే ఒక ఆర్థిక విధానం అన్నట్టు ఆలోచించి చేయటం, అదంతాను అప్పటి నుంచి బాగా ఎక్కువైంది. అది కూడా ఒక కారణం అనుకుంటాను. నాకు అప్పటికి ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే, ఇంగ్లీషు మాధ్యమంలో చదవకుండానే ఎన్నో దశాబ్దాల పాటు
డాక్టర్లు అవ్వట్లేదా జనాలు? చాలా మంది డాక్టర్లు అయ్యారు, సూపర్ స్పెషలైజేషన్ చేశారు, తెలుగు మీడియంలో చదువుకుని ఫార్మా రెప్స్ అయ్యారు, రిప్రజెంటేటివ్స్. దాని తర్వాత వాళ్ళు చాలా సీనియర్ పొజిషన్స్ లోకి వెళ్ళారు. వీళ్ళందరూ కూడాను, నేను ముఖ్యంగా ఈ మెడిసిన్ అండ్ ఫార్మా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, అదొక గ్లోబల్ ఇండస్ట్రీ కదా, గ్లోబలైజ్డ్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళు తమ రాష్ట్రంలో వాళ్ళతో పాటే మిగతా రాష్ట్రాల వాళ్ళతో పాటు వాళ్ళతోనూ మిగతా దేశాల వాళ్ళతో కూడాను వ్యవహరించాల్సి వస్తుంది. కానీ వాళ్ళెవరు ఇబ్బంది పడలేదు. కేవలం ఇంజనీరింగ్ విషయం వచ్చేటప్పటికి ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందో, ఆ దృక్కోణాన్ని అంతగా ఎందుకు పుష్ చేశారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అది తీసి పక్కన పెట్టేస్తే, ఆ రకంగా అది మాత్రం బాగా అప్పటి నుంచి అందరూను ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళు కూడాను చాలా మంది ప్రైవేట్ పాఠశాలకి మళ్ళడానికి కారణం ఇంగ్లీష్ మాధ్యమం మీద ఇంజనీరింగ్ అండ్ అలాగే ఎంసీఏ కూడా చదివి అనేది. దాని మీద ఇంకొక పాయింట్ ఉంది నాది. ఏంటంటే, ఇప్పుడు చూస్తే నాకు లెక్క, అమెరికాలో తెలుగు వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. 12 లక్షల మంది చివరి ఉన్నారు. దాదాపు 12 లక్షల మంది గత 25 ఏళ్లలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు. మిగతా కొన్ని దేశాల్లో కూడాను తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ నేను చూస్తుంది ఇట్లా హై పేయింగ్ వైట్ కాలర్ జాబ్స్ చూసుకుంటే గనక ఆ 12 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళల్లో పిల్లలు ఉండొచ్చు, చదువుకుంటున్న వాళ్ళు, సో జాబ్స్ చేసేవాళ్ళు దాంట్లో సగం మంది ఉన్నారు అనుకున్నా కూడా 6 లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఇంకొక 3-4 లక్షల మంది వేరే దేశాల్లో అలాంటి ఉద్యోగాలు ఉన్నారు అనుకుందాం. అంటే ఒక 10 లక్షల మంది. 10 లక్షల మంది అంటే మన తెలుగు రాష్ట్రాల జనాభాలో 1%, 1%. ఆ 1% వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసమే మన విద్యా విధానాలని, మన జీవన విధానాలని మార్చుకుని మనమంతా అలా ఎందుకు మారామనేది తర్వాత ఎప్పుడైనా పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే మనకున్న పెద్ద బలం 10 కోట్ల మంది మనం ఉంటాం తెలుగు రాష్ట్రాల్లోనే, ఇంకా వేరే రాష్ట్రాల సంగతి వదిలేసినా కూడా. అలాంటప్పుడు మన ఇంత పెద్ద మార్కెట్ 10 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువ మంది తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళందరికీ తెలుగు మీద చాలా అభిమానం ఉంది. అది చాలా ఘనమైన సంస్కృతి, చరిత్ర ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మనస్సు గెలుచుకోవాలంటే గనక తెలుగు ద్వారానే సాధ్యం అనే ఊహ ప్రైవేట్ కంపెనీ తెప్పిస్తే గనక వాళ్ళే తెలుగు భాషకి, కృషికి కూడాను వాళ్ళే స్పాన్సర్ చేస్తారు ప్రాజెక్ట్స్ కి. అలాగే మన సంఘంలో, తెలుగు సంఘంలో, సమాజంలో, మన సంస్కృతిలో ఉన్న రకరకాల వాటిని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అమ్ముకోవచ్చు. అంటే మీరు చూస్తే కనుక ఒక రకాల దుస్తులు, కొన్ని రకాల జ్యువెలరీ ఈ టైప్ లో ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా. అలాగే కాకతీయ జ్యువెలరీ అనొచ్చు, లేకపోతే పల్నాడు జ్యువెలరీ అని కానీ ఇలాంటివి కూడా వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళేమో. మనం వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏమంటున్నాం అంటే, మీరు రాజస్థానీ దుస్తులు కావచ్చు, లేకపోతే వేరే జ్యువెలరీ కావచ్చు, లేకపోతే మీరు మీ థ్యాంక్స్ గివింగ్ డే కావచ్చు, ఇలాంటి మీ సంస్కృతులు ఏమున్నాయో అవి మేము అలవాటు చేసుకుని వాటిని మేము అక్కడికి మీ దేశానికి రాకపోయినా కూడా ఇక్కడ నుంచే అలాంటి అలవాటు చేసుకుని ఆ జీవన విధానాన్ని మేము అలవాటు చేసుకుని ఇక్కడ మా జీవన విధానాన్ని మార్చుకుంటాము అని వాళ్ళు చెబుతున్నప్పుడు వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎన్ ఇన్సెంటివ్ మన సంస్కృతికి మనకి సరిపోయే సేవలు కానీ వస్తువులు కానీ తయారు చేయడానికి. ఇది ఇక ఇప్పుడు దాకా సమస్యల గురించి ప్రస్తావించాను. ఇంకొక సమస్య కూడా ఆఖరిగా ఏంటంటే, ఈ అంతర్జాలం 90వ దశకం చివరి నుంచి బాగా అందుబాటులో వచ్చింది చాలా మందికి. చాలా మంది బాగా అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, అలాంటి వైట్ కాలర్ జాబ్స్. తర్వాత గత 10-15 ఏళ్లుగా జియో పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ మొదట్లో 2000 అంటే మొదటి దశకంలో
తెలుగు యూనికోడ్ అలాంటివన్నీ ఆ పని పూర్తి కానందువల్ల కొంచెం తెలుగులో రాయటం కానీ తెలుగులో కంటెంట్ క్రియేట్ చేయడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ తక్కువ ఉండేది. ఆ సమస్య కూడా తీరిపోయింది గత 15 ఏళ్ళుగా. ఈ సమావేశంలో వివేన్ గారిని కూడా చూశాను. వివేన్ గారు అలాంటి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు దాని గురించి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు చెప్పటం నాకు తెలియదు. అది కాకుండా సో ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. నా ఉద్దేశంలో సమస్యలు ఏంటి, దానికి కారణాలు ఏంటి అనేది చెప్పాను నేను. ఇప్పుడు అవకాశాల గురించి, ముఖ్యంగా అయాచితంగా ఇట్లా అనుకోకుండా వచ్చి పడిన అంతర్జాలం కానీ సామాజిక మాధ్యమాలు ఇవి కల్పిస్తున్న అవకాశాలు చూస్తే గనక ఒక అంచనా ప్రకారం భారతదేశంలో 50 కోట్ల మంది సామాజిక మాధ్యమం సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. 50 కోట్ల మంది. వాళ్ళల్లో 7 కోట్ల మంది అంటే 14% తెలుగు వాళ్ళు. అంటే ఇలాంటి వాటిల్లో మన వాళ్ళు కొంచెం చురుగ్గా ఉంటారు కాబట్టి, అంటే ఎర్లీ అడాప్టర్స్ అంటారు కదా మన పరిభాషలో, మార్కెటింగ్ పరిభాషలో. సో అది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కంపెనీలు. 14% తెలుగు వాళ్ళు వీళ్ళలోనే. అందుకనే మీరు చూస్తే కనుక ఓటీటీలో కంటెంట్ కొన్ని, అంటే ఇప్పుడు జియో కామెంటరీ, క్రికెట్ కామెంటరీ దాదాపు ఒక 12 భాషలోనే 14 భాషలోనే ఇస్తున్నారు. వాటిలో తెలుగు కూడా ఉంది, ఆశ్చర్యం లేదు. అలా కాకుండా ఇంకా కొన్ని వేరే స్పోర్ట్స్ కామెంటరీ కావచ్చు, స్ట్రీమింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఓటీటీలో వచ్చే సినిమాలు కావచ్చు, వాళ్ళు అసలైన భాష ఆ సినిమా ఏదైతే ఉందో, మలయాళం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అది కాకుండా 2-3 కల్పించగలం ఆప్షన్స్, లాంగ్వేజ్ ఆప్షన్స్ అంటే కనుక, ఎందుకంటే వాళ్ళు ఖర్చు అవుతుంది కదా, వాళ్ళు ఆ డబ్బింగ్ చెప్పించాలి, ఆ డైలాగ్స్ రాయించాలి అంతాను మళ్ళీ తెలుగులో, అది మిగతా భాషల్లో. అలాంటప్పుడు మీరు చూస్తే తెలుగు, హిందీ, మహా అయితే తమిళ్ కానీ, ఒక్కోసారి బెంగాలీ కానీ, ఈ భాషల్లో మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం గమనించినా గమనించకపోయినా ఏంటంటే ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది ప్రభుత్వాలు గమనించకపోయినా ప్రైవేట్ సంస్థలు గమనిస్తాయి. అది వాళ్ళ మంచి కోసమే కాబట్టి. సో ఆ రకంగా కేవలం మనకున్న సంఖ్య వల్ల, మనలో తెలుగు వాళ్ళలో తెలుగు భాషాభిమానం ఎంత ఉందనేది తీసి పక్కన పెడితే, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక, కేవలం మనకున్న సంఖ్య వల్ల ఈ ప్రైవేట్ వ్యాపార సంస్థలు ఇవన్నీ చేస్తున్నాయి. కాబట్టి మనం ఇంకాను వాళ్ళకి మన అభిరుచులు అవన్నీ తెలియచెప్తే కనుక వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు వ్యాపార సంస్థలు. ఇంకొక 2 మంచి పరిణామాలు ఏంటంటే, తెలుగు సినిమా అనేది ఇప్పుడు దాదాపు టాలీవుడ్ అనేది మిగతా వుడ్స్ అన్నిటిని భారతదేశంలో డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా మంది తమిళ్ కాలీవుడ్ వాళ్ళు కానీ, ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు కానీ, బాలీవుడ్ ప్రముఖులు కూడాను కొంచెం వాపోతూ ఉండటం సామాజిక మాధ్యమాల్లో నేను గమనిస్తూ ఉంటాను. సో ఆ రకంగా తెలుగు సంస్కృతి మీద, తెలుగు సంస్కృతి అంటే గత చరిత్రని కాదు, మన ఆచార వ్యవహారాలు ఏంటి, మన వేష భాషలు ఏంటి, మన ఆహార అలవాటు ఏంటి అనేది ఇప్పుడు దాదాపు మన సినిమాల ద్వారా, బాహుబలికి ముందు కూడాను మన సినిమాలు చాలా డబ్బింగ్ అవి అక్కడ యూపీ, బీహార్లో ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవుతూ ఉండేవి. ఆ హిందీ ఛానల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం మనకి ఒక ఫెమిలియారిటీ అనేది ఏర్పడింది తెలుగు వాళ్ళంటే. ఇప్పుడు బాహుబలి తర్వాత, ముఖ్యంగా RRR సినిమా తర్వాత ప్రపంచంలో మిగతా వాళ్ళకు కూడాను, ముఖ్యంగా వెస్టర్న్ యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడ కూడాను బాగా ఒక అవగాహన, ఒక ఆసక్తి ఏర్పడింది. తెలుగు వాళ్ళు, ఈ జాతి, వీళ్ళ కల్చరు, వీళ్ళ ఆహార అలవాట్లు కాబట్టి వేష భాషలు అనేది అదొకటి. జపాన్లో ఎప్పటి నుంచో ఎందుకో వాళ్ళు తెలుగు కానీ, తమిళ్, మేబీ మిగతా భారతీయ భాషల సినిమాల మీద కూడా వాళ్ళు బాగానే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు గత 25-30 ఏళ్ళుగా. సో ఆ రకంగా ఇదొక మంచి పరిణామం. రెండోది ఏంటంటే, కొన్ని దేశాల్లో, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, తెలుగు వాళ్ళు అంటే ఆ 2 దేశాల్లో కూడాను తెలుగు చాలా అతివేగంగా పెరుగుతున్న భాష. అంటే ముఖ్యంగా ఈ తెలుగు అమెరికాలో అయితే కనుక 2016 నుంచి 2024 అంటే 8 ఏళ్లలో
3 లక్షల చిల్లర నుంచి 12 లక్షల చిల్లరకి జనాభా 4 రెట్లు పెరిగారు అన్నమాట. సో కాబట్టి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు తెలుగు మీద అభిమానం చూపిస్తున్నారు లేదో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం చుట్టుపక్కల వాళ్ళు విస్తుపోయేటట్టుగా వాళ్ళ సంస్కృతిని వాళ్ళ పండుగల్ని చేయటం అనేది తెలియజేస్తున్నారో తెలియదు కానీ అది మాత్రం చేస్తున్నారు. కాబట్టి ఒక ఆసక్తి, ఒక కొంచెం చిన్నపాటి అవగాహన అయితే కనుక తెలుగు సంస్కృతి మీద, తెలుగు వాళ్ళ మీద మాత్రం ఈ కొన్ని దేశాల్లో బాగా పెరిగింది. ఈ దేశాలన్నీ కూడాను కొంచెం బాగా అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి ఈ దేశాల నుంచే ఎక్కువ ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా ఆ ఎంఎన్సీలు దృష్టిలో పడడానికి ఒక కారణం. మనం పడుతూ ఉంటాం. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మనలాంటి అంటే ప్రభుత్వం వాళ్ళే కాకుండా మిగతా సిటిజన్ గ్రూప్స్ కానీ మనం అందరం ఆలోచించాలి. ఆఖరిగా 2 నిమిషాల్లో నేను వ్యక్తిగతంగా మనం ఏం చేయొచ్చు అనేది చెబుతాను. అంటే వృత్తాభక్తిగా మనం తెలుగు భాషకు ఏం చేయొచ్చు అంటే కనుక ఏం చేయొచ్చు అంటే నేను చెప్పినట్టు మన ప్రిఫరెన్సెస్ ప్రైవేట్ సంస్థలకి తెలిసేట్టు సిగ్నలింగ్ చేస్తూ ఉండాలి. ఒకటి ఏంటంటే మన చరవాణిలో ఆపరేటింగ్ లాంగ్వేజ్ కాదు, మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోవటం. అది వాళ్ళకి తెలుస్తుంది పెట్టుకున్నందువల్ల. ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఆప్షన్ ఉంటే కనుక, అంటే కర్ణాటకలో కొన్ని చోట్ల తెలుగు కూడా ఆప్షన్ ఉంటుంది ఏటీఎంలో. అయితే ఎక్కువ మంది ఏటీఎం వాడడం తగ్గించారనుకోండి ఇప్పుడు. అది అలాగే ఏదైనా హెల్ప్ లైన్ కాల్ చేసినప్పుడు తెలుగు ఆప్షన్ ఎంచుకోవటం. ఇవన్నీ ఎందుకంటే దాని ద్వారా ఆ సంస్థల్లో వాళ్ళు తెలుగు రాయగలిగిన వాళ్ళకి, చదవగలిగిన వాళ్ళకి కొద్దిపాటి ఉద్యోగాలు కల్పిస్తారా లేదా అని కల్పించడం జరుగుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా మనం ఎంతమందిని తెలుగులోనే మన లావాదేవీలు జరపడానికి ఇష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలియటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ తెలియటం వల్ల వాళ్ళు కొత్తగా రూపొందించే సేవలు కానీ వస్తువులు కానీ తెలుగు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అది ముఖ్యంగా జరగబోయేది. ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలుగు సాహిత్యం కానీ కళలు కానీ క్రమేపీ అది సుసంపన్నం చేయడానికి జరగాలి. అది మీమ్స్, రీల్స్, వ్లాగ్స్ ఈ స్థాయి దాటి కొంచెం, అంటే ముఖ్యంగా సాహిత్యంలో కూడా ఎక్కువ కథా సంపుటి లాంటివి ఎక్కువ వస్తున్నాయి కానీ కొంచెం లాంగ్ ఫామ్, ఇంకా పెద్ద నవలలు కానీ రకరకాల జానరాలో అంశాల్లో పుస్తకాలు రావటం, అలాగే ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా. అది కేవలం సాహిత్యం గురించి మాట్లాడుతాం. అలానే కళలకు సంబంధించి కూడాను మరి మనకి ఉన్న ఆల్రెడీ అందరికి తెలిసిన కళలు, వాటిని ఏ కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం ఇది కాకుండా ఇంకా వేరే కళలు ఎంతమంది నేర్చుకుంటున్నారు, వాటినే కులవృత్తులుగా ఒకప్పుడు ఉన్నవాళ్ళైనా సరే వాటిని కొనసాగిస్తున్నారా, ప్రభుత్వం దానికి ఎంత సహాయం చేస్తుంది, వాళ్ళకి ఏమన్నా స్టైపెండ్ ఇస్తుందా అనేది నాకు తెలియదు. అలాంటివి ప్రభుత్వం చేయకపోయినా కనీసం ప్రైవేట్ సంస్థల ద్వారా మనం స్పాన్సర్షిప్ ఇప్పించవచ్చు. మనం కనుక ప్రైవేట్ సంస్థలకి ఏదైనా ఇన్సెంటివ్ చూపిస్తే గనక. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆఖరిగా ఇక నుంచి ఎప్పుడు అయినా సరే నేను మొదట్లో ప్రస్తావించినట్టు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మందిలోనే కనీసం నాకు తెలిసి ఒక 4-5 కోట్ల మంది తెలుగు భాష తప్పితే ఇంకా వేరే ఏది రాదు వాళ్ళకి. కొంచెం బొట్టబొట్టిగా ఇంగ్లీష్ అర్థమవుద్దేమో కనీసం. కానీ వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా ప్రభుత్వంతో కానీ, సాటి పొరుగు వారితో కానీ, వ్యాపార సంస్థలతో కానీ వాళ్ళు తెలుగులోనే లావాదేవీలు జరిపే పరిస్థితి చాలా చోట్ల లేదు. మీరు అలాంటి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కున్నారనుకోండి, ఆ పాలసీ టర్మ్స్ అంటే ఏమిటని తెలుగులో ఉండవు కదా. వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళకి చదివి చెప్పాలి. వాళ్ళు ఒక కారో బైకో కొనుక్కున్నారు, దాని యూజర్ గైడ్ అనేది తెలుగులో ఉండదు కదా. వాళ్ళకి చేయటం ఇబ్బందే లేదు ఆ సంస్థలకి. వాళ్ళ మీద వాళ్ళకి అది అవసరమని తెలిస్తే కనుక ఇన్ని లక్షల్లో అమ్మకాలు జరిగే రాష్ట్రంలో అది చేయడానికి వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మనం అడగాలి కదా. సో అలా ప్రభుత్వాలు కానీ, వ్యాపార సంస్థలు కానీ
ప్రభుత్వ శాఖలు కానీ పూర్తిగా తెలుగులోనే వాళ్ళతో సంభాషించే అలాగే వ్యవహరించే అవకాశం కల్పించకపోతే గనక సామాజిక మాధ్యమాల ద్వారాను విడిగా కూడాను దాని గురించి బాగా గొడవ చేయాలి, కొట్లాడాలి. ఇది ఇంతటితో ముగిస్తాను. ఈ అవకాశం ఇచ్చేందుకు మళ్ళీ ఒకసారి ఇచ్చిన వారికిను విన్న మీకు అందరికీను ధన్యవాదాలు. యాదగిరి గారు మాట్లాడాలి. యాదగిరి గారు. ముందుగా అందరికీ దండాలు. తెలుగు కూటమికి నేను మొదటిగా మన పెద్దల గౌరవనీయులు కోదండరామయ్య గురువు గారితో పరిచయం అయ్యాము. ఈ తెలుగు భాష పైన, యాస పైన, మన సంస్కృతి పైన, మన కళల పైన మేము గతంలో దాదాపుగా 15 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మేము కూటమిలో ఒక పాట, 2 పాటలు కూడా పాడి పెట్టడం జరిగింది. దాని నుంచి బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ ఇందాక మన పెద్దలు మాట్లాడినట్టు పూర్తిగా గ్రామ స్థాయిలలోకి బయట దేశాలలో ఉన్న వాళ్ళు తెలుగు విషయంలో మాట్లాడారు. కానీ తెలుగు ప్రాంతాలలో కూడా గ్రామ స్థాయిలలో కూడా మన తెలుగు భాష, యాస పూర్తిగా మర్చిపోతా ఉన్నారు. దానికోసము ఒక కల్చరల్ గా, అంటే కళల ఒక పాటల గుంపు పెట్టుకొని దాని రచ్చబండగా ప్రతి ఒక్క ఊరికి పోయి ఆ ఊర్లో కలిసి వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు పిల్లలకు చెప్తా ఉంటారు. పాఠశాలలో ఉదయం పూట పాఠశాలలకు వెళ్ళి ఆ రాత్రి వేళలో ఆ గ్రామాలలో అందరూ రచ్చబండ కాడికి వచ్చి కూర్చుంటారు. అక్కడ మన భాష ఎట్లా కనుమరుగైపోతుంది, మన సంస్కృతి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటిది ఈ మధ్యన ఈ యూట్యూబ్ ఛానళ్లలో కానీ అన్నిట్లలో వైరల్ అవుతా ఉన్నది. అన్ని తెలుగు పాటలు చాలా విస్తీర్ణంగా పోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా మన తెలుగు భాష, యాస కనుమరుగైతుంది. చదువులో ఎక్కడైనా ఒకవేళ కేసు పెట్టాలన్నా, ఆ కేసులో ఫైల్ నింపాలన్నా, లేకపోతే బ్యాంకులో పోయి అకౌంట్ ఖాతా ఓపెన్ చేయాలన్నా అదంతా ఇంగ్లీష్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాక చాలా మందిని సతమత అవుతా ఉన్నారు. వాళ్ళకు పూర్తి అవగాహన మనము మన తెలుగు కూటమి నుంచి ఇవ్వాలనేది మా ఒక ఆలోచన. దీని గురించి అందరూ కూడా దీని ముందుకు ఏ విధంగా తీసుకుపోదాం అనేది మీరందరూ ఆలోచన చేస్తే, ఇందాక సార్ అన్నట్టు ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. కొట్లాడకపోతే జరగదు. ఇది మనం ఖచ్చితంగా కొట్లాడాలంటే ప్రతి పల్లెకి పోవాలి, అర్థం చేయించాలి. ఆ బ్యాంకులలో కానీ ఇంకెక్కడైనా కానీ దానిపైన పూర్తి వివరాలు ఇచ్చి మనం చేయగలిగితే, దానికి ఒక టీమ్ గా పెట్టుకొని, అంటే ఒక గుంపు పెట్టుకొని ఆ గుంపు మొత్తం తెలుగు ప్రాంతాలలో తిరగడానికి, మనం తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి చేస్తూ ఉంటే దీనిపైన ఒక ప్రభావం చూపిస్తూ ఉంటది. ఏంది అనేది అందరూ ఆలోచన చేసి దీని వైపు తిరుగుతూ మిగతా భాషని ఏ విధంగా పక్కన పెట్టాలి, మన భాషను ఏ విధంగా కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన కళలు. ఇందాక పెద్దలు అన్నారు కళలు చాలా ఉన్నాయి. డక్కలు వాళ్ళది ఒక కళ రూపకం ఉంటుంది, సింధు కళ రూపకం ఉంటుంది, మాస్టి కళ రూపకాలు ఉంటాయి, బుడుబుక్కలు ఉంటారు, జంగమలు ఉంటారు. వీళ్ళంతా కూడా తెలుగులో చాలా అద్భుతంగా పాటలు పాడుతూ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. ఇలాంటి కళలు కూడా చాలా కనుమరుగైపోయాయి. వీటిని అన్నిటికీ కూడా మన తెలుగు కూటమి నుంచి వెళ్ళి అందరి ప్రభుత్వాలు కొంతమేరకే సహకరిస్తాయి తప్ప అందరికీ సహకరిస్తలేదు. దాన్ని పూర్తిగా కూడా ముందుకు తీసుకురావడం లేదు. దానిని మీరందరూ కూడా ఆలోచించి
ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోదాం అనేది మీరు అందరూ ఆలోచన చేస్తే దానికి మేము ముందుకు తీసుకుపోవడానికి మా గుంపు సిద్ధంగా ఉన్నది. మీరందరూ కూడా ఆలోచిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాము. మేము ప్రతి నెలలో ప్రతి వారంలో మా గుంపుతో పాటలు, కవితలు, అట్లాగే పాఠశాలలకు వెళ్ళి కూడా పిల్లలకు చెప్పాలనేది ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాము. అది కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ విధంగా మనం ముందుకు పోతే మన భాష, యాస, సంస్కృతి, కళలని ఈ ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ పోయినా కానీ ఆ ఇంగ్లీషులలో, హిందీలలోనే ఉంటున్నాయి బోర్డులు. అవి ఇంకా ఎక్కడ మారతలేవు, అవి అర్థం అవుతలేవు. ఇప్పుడు కొద్దిగా ఆ గోళీలు కొనుక్కుంటే కూడా, మందులు మాత్రలు కొనుక్కుంటే కూడా మనకు అర్థం కాకుండా భాషలో ఉంటున్నాయి. కేసు ఫైల్ చేయాలంటే అసలు ఏం అర్థం కాదు. ఆ కాగితం మీద ఏం పెడుతున్నామో తెలియదు. ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెడతా ఉన్నారు. పూర్తిగా ఉన్నది ఇది అసలు తెలియకుండా. బ్యాంకు ఖాతాల కాడికి పోయినా, ఆధార్ కార్డుల కాడికి పోయినా, పాన్ కార్డుల కాడికి పోయినా అన్ని ఇంగ్లీష్లో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ముందుగా మీరందరూ కూడా చాలా అంటే ఉద్రిక్తంగా తీసుకొని రగులుతున్నట్టుగా, నిప్పురవ్వ రగులుతున్నట్టుగా రగిలిస్తూ ఉంటేనే ఇది ప్రజలలో మేలుకు వస్తుంది. కాబట్టి దీని అటువైపు తీసుకొస్తారని మీ అందరిని ఆశిస్తూ, మన తెలుగు కూటమి కూడా మాకు తెలుగు పాటలు రాసినందుకు బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు. ఇచ్చినందుకు మీ అందరికి కూడా ఇస్తున్నందుకు ఆదరించండి. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. ఓకే అండి, దీని ముందు తీసుకుపోదాన్ని మీరు అందరికీ దండాలు. వెంకటేశ్వర్లు గారు ఏమన్నారు? మాట్లాడటానికి ఇంకొకరికి అవకాశం ఇవ్వండి అని. ఊరుమిండి గారు వెళ్ళిపోవాలంటున్నారు, ఆయన మాట్లాడితే సరే. ఇప్పుడు ఈ బాబు నాకు 8-9 ఏళ్ల నుంచి తెలుసండి. తెలుగు కోసం దాదాపు తెలంగాణలో అన్ని మండలాలు కూడా తిరిగారు. మీరు నమ్మరు. మీరు కొంచెం దయచేసి మన వలగూట్లోకి పోతే దాదాపు 10-11 రకాల పనులు చెప్పాం, ఉద్యమ పనులు. అది చేసిన వాళ్ళకి బహుమతులు ఇస్తామన్నాం. మంచి ఉద్యమ పాట రాసిన వాళ్ళకి 5,000 అన్నాం. 5గురు రాశారు, తీసుకున్నారు. యాదగిరి గారు అందులో ఒకరు. ఇప్పుడు చెప్పారు మీకు. ఇంకా ఆయన గారు కూడా మంచి ఏమైనా ఇంకా ముందుకు రాస్తారేమో చూడాలి. ఇంకా ఇప్పుడు జుడు గారు మీరు బయట చెప్పండి, ఎవరు మాట్లాడాలో. ఏం లేదు సార్, ఆయన ఊర్మిండి గారు తనకు వేరే కార్యక్రమం ఉంది, వెళ్ళిపోతాను, నేను మాట్లాడతాను అన్నారు. మాట్లాడతానండి. అయ్యా నమస్కారం. పార్పుల వారు అద్భుతమైన కార్యక్రమం. వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు మంచి అంశాన్ని స్పృశించారు. మీరు తెలుగు భాష మీద ఇందాక మీరు చెప్పినట్టు, నేను ఇక్కడ గత 35 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా సగటున రోజుకి 35%, 40% కేవలం భాష గురించి చదవడం కావచ్చు, వినడం కావచ్చు, కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు జరుగుతూనే ఉంది. ఎవరో మనకు పురస్కారం ఇస్తారనే కాదు, మన భాష మన జీవితం కోసం అన్న సదుద్దేశంతో అది జరుగుతూనే ఉంది నిత్యం. సాహిత్యవేది కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఇందాక మీరు చెప్పినట్టుగా కారణాలు చాలా ఉన్నాయి. కాకపోతే కారణాలు ఇవి అని ఇంకా కొంచెం మనం దగ్గరగా వెళ్ళి చూస్తే ప్రధానమైన కారణాలు పాలకులు ఏమిటంటే, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నందువల్ల తెలుగు భాషని ఎవరు ముఖ్యంగా చదవడం లేదు, రాయడం లేదు, ఇంకా పట్టాలు పుచ్చుకోవడం లేదు. ఉద్యోగాలు ప్రముఖం. అందుకని అందరూ పరభాష కోసం, జీతం కోసం పరభాష కావాలని మనం అనుకున్నాం కదా, జీతం కోసం పరభాషకు వెళ్తున్నారు. రెండవది ఏమిటంటే, ఇందాక పుస్తక పఠనం కూడా తగ్గింది అంటున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి ధారావాహికలు తెలుగులో ఇన్ని వస్తుంటే మహిళలైనా పురుషులైనా వాటికి అంటుకొని పుస్తక పఠనానికి సమయమే లేదు. రెండవది, ఇంకా ఇందాక ఆయన చెప్పినట్టుగా మనం భాషని వృద్ధి చేయడానికి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ముఖ్యంగా కళల గురించి అవగాహన కావాలి. ముఖ్యంగా నృత్య రూపకాలు కావచ్చు, నాట్య రూపకాలు కావచ్చు,
మన సిరి సంపదలు ఎన్ని ఉన్నాయంటే వాటిని మనం స్పృశించడం లేదు. ఉదాహరణకి కౌటిల్యుని అర్థశాస్త్రం కావచ్చు, నాట్యశాస్త్రం కావచ్చు, ఈ శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా మన భారతదేశం అందించిన సిరి సంపదలను మనం అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు చరవాణిలో ఏదో కొత్తగా దృశ్యాలు ఇవన్నీ వస్తున్నాయని చెప్పి వాటి మీద పడుతున్నాం. మనకు సమయం ఎక్కడిదండి? మనం కాలేజీకి వెళ్ళాలా, లేకపోతే భోజనం చేయాలా, ఉద్యోగం చేయాలి. సమయం తక్కువ ఉంది అని అనుకుంటూ వాటి మీద ధ్యాసతో మనం అలసిపోయి నిద్రపోవడానికి కూడా సమయం లేదు మనకు. కాబట్టి మన ఇంట్లో మనం ఏం చేయాలి? ఇందాక చెప్పాను, పాలకులు కేవలం పాలకులు అంటే కాదు, పాలకులు ఒకటి. రెండవది ఏమిటంటే మనం ఏం చేస్తున్నాం? కేవలం ఉద్యమాలు చేయక్కర్లేదు. నిజంగా మనం చేసే కృషికి చల్లని వెన్నెల కరువుల మీద పడ్డట్టుగా ఈ భాష కోసం మనం చేయొచ్చు. అయితే మనం చేసేది 10 మందికి తెలియాలి. వాళ్ళు కూడా ఇందులో ప్రేరణ పొంది చేయాలి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు. నేను గత 2 నెలల క్రితం ఇదే వేదిక మీద చమత్కారంగా ఒక కార్యక్రమం, ఒక పారస్పరిక అంశాన్ని నిర్వహించినప్పుడు చాలా ఉన్నాయి మన భాషలు తెలుసుకోవడానికి. కేవలం చరవాణిలో వచ్చే ఈ దృశ్యమాలకులే కాదండి, మన భాష అర్థమైతే మనం నిజంగా మన జీవితాన్ని అర్థం చేసుకున్నట్టు, మన సంస్కృతిని సుసంపన్నం చేసుకున్నట్టు. ఇది నేను బాగా నమ్మే వ్యక్తిని కాబట్టి 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నమస్కారం. నమస్కారం అండి. మధురెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడాలి. మీ దగ్గర విషయం చాలా ఉంటుంది. నమస్కారం వాసిరెడ్డి గారు. నేను ఇప్పుడు ఫోన్ అడ్డంగా పెడితే మంచిది అంటున్నారండి ఎక్కువ మంది. 1969లో నేను అమెరికా వచ్చి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేశాను. వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్. నేను చాలా విషయాలు గత 20 సంవత్సరాలుగా తెలుగు భాష కొరకు ప్రయత్నం చేస్తున్నాను ఎన్నో విధాలుగా. మీరు ఒక విషయం చెప్పారు, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వారు యూనికోడ్ తీసుకొచ్చి తెలుగు భాష లిపిని డిజిటలైజ్ చేసినందుకు చాలా లాభమైంది. లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ మాత్రం కూడా తెలుగు స్థానం ఉండకపోవు. వాళ్ళ సేవకు కొనియాడదగ్గది, మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇంకోటి, యాదయ్య గారు చాలా విషయాలు చెప్పారు. మన తెలుగు ప్రజలు ఇంగ్లీషు ఇతర భాషలు రాని వాళ్ళు పడే దుస్థితి, వాళ్ళ కష్టాల గురించి. మీరు ఒక విషయం మర్చిపోయారు. ఒక పలకల వీడే కాదు, కోర్టులలో తీర్పులో కూడా ఇంగ్లీష్ భాషను వాడుతున్నారు. కోర్టులలో, ప్రభుత్వ రంగంలో అంతటా తెలుగు భాషను వాడితే మన తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఎన్నో విధంగా అభివృద్ధి కావడానికి అవకాశం కలుగుతుంది. కనుక మనం తెలుగు భాషను ప్రభుత్వ బడులలో హై స్కూల్, సెకండరీ ఎడ్యుకేషన్ వరకు అంత తెలుగు భాషలోనే నడవాలి. ఎందుకంటే ఇప్పుడు యూరోప్లో చూస్తే 47 దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల జనాభా 1 కోటికి 10, అందులో 25 దేశాల జనాభా 1 కోటికి తక్కువ. అయినా కానీ వాళ్ళు మాతృభాషను యూనివర్సిటీ ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ అన్ని చదువుకుంటున్నారు. వాళ్ళు ఆర్థికంగా మనకని చాలా అభివృద్ధి అయినారు. మనం కూడా 25 సంవత్సరాల సమయం లోపల యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు కూడా తెలుగులో చేసి మెడిసిన్, ఇంజనీరింగ్ కూడా తెలుగులో చదువుకోవచ్చు. దాంతోపాటు ఇంగ్లీష్ పదాలను యథావిధిగా మనం వాడుకోవచ్చు. అన్నిటిని తర్జుమా చేయాల్సిన అవసరం లేదు. కనుక మనం మొదలు మన విద్యా ప్రమాణాలు పెంచుతూ తెలుగు భాషను ప్రభుత్వ బడులలో, ప్రైవేట్ బడులు అన్ని మూసిపడేయాలి. లేకపోతే కంపల్సరీ తెలుగు మీడియమే ఉండాలి. 12వ తరగతి వరకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా నేర్పాలని కృషి చేస్తున్నాను. తర్వాత లిపి సంస్కరణ గురించి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. మన తెలుగులో 56 అక్షరాలలో 17 అక్షరాలు నన్నయ కాలంలో సంస్కృత శబ్దాలు కానీ కలిపారు. ఒకటి మహాప్రాణాలు అంటారు, ఒత్తు కా, ఒత్తు గా, ఒత్తు చావి. ఆ అక్షరాల స్థానంలో అల్ప ప్రాణాలు, సాఫ్ట్ కా సాఫ్ట్. ఇప్పుడు గంట అంటే సాఫ్ట్ గానే రాస్తాం, మనం హార్డ్ గా రాస్తలేము. ఝాన్సీ అంటే సాఫ్ట్ గానే రాస్తున్నాం. అలా ముఖ్యమంత్రి అంటే సాఫ్ట్ గా, అలా అల్ప ప్రాణాలు రాసి మహాప్రాణాల స్థానంలో ఒత్తులతో సహా రాసి లిపిని శుభ్రం చేస్తాం. మన పిల్లల కన్ఫ్యూజన్ పోతుంది, తొందరగా తెలుగు నేర్చుకోగలుగుతారు. కనుక ఈ విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాను. వీలైతే మీతో మాట్లాడాలని నా కోరిక. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇప్పుడు పద్మారెడ్డి గారు వచ్చారు. ఇక అమ్మ మీరు రాళ్ళు వేయండి నాగేశ్వరరావు గారి వైపు. నమస్కారం సార్. నాగేశ్వరరావు గారు చాలా విషయాలు ఒక కొత్త కోణంలో చెప్పారంటే వారి యొక్క సునిశ్చిత పరిశీలన
బహుశా 20 సంవత్సరాల నుంచి మన తెలుగు ఏ విధంగా క్షీణిస్తూ వస్తుంది, దానికి కారణాలు చాలా బాగా విశ్లేషించిండ్రు. ఆయన అంత పెద్ద ఉద్యోగం చేస్తూ అంత పెద్ద చదువు చదివి కూడా వాటిని పక్కన పెట్టి తెలుగు కోసం రావడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఉద్యోగరీత్యా చేస్తూ తీరిక సమయాల్లోనే చేస్తున్నాను తప్ప ఉద్యమంగా అయితే చేయట్లేదు. బహుశా పదవీ విరమణ తర్వాత చేస్తానేమో కానీ నాకున్నటువంటి ఇంటి ఉద్యోగ బాధ్యతల వల్ల చాలా సంతోషంగా ఉంది సార్. చాలా విషయాలు చాలా బాగా విశ్లేషించిండ్రు. తర్వాత కారణాలు చెప్పిండ్రు, తర్వాత అవకాశాలు చెప్పిండ్రు. ఉన్నటువంటి అవకాశాలను చాలా బాగా మరొకసారి మాకు గుర్తు చేసిండ్రు. ఉన్న సామాజిక మాధ్యమాలు ఎంత బాగా పుష్కలమైన అవకాశాలు ఇస్తున్నాయనే విషయము, తర్వాత వీటిని ఉపయోగించుకోవాలని, యూత్ని బాగా దగ్గర చేయాలని చెప్తూ, మీరు విదేశాల్లో కూడా మన సంస్కృతి పేరిటనో మనం చేసుకునే పండుగలు లేకపోతే కొన్ని కార్యక్రమాల వల్ల తెలుగు ఇంకా కూడా దాని ఉనికిని మనం కాపాడుతున్నామని చెప్పిండ్రు. అదే సమయంలో నాకు అనిపించే విషయం ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి యువత లోపల ఈ భాష, మతము, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు అన్ని పెనవేసుకుని తెలుగు అంటేనే మళ్ళీ కొన్ని మూఢ విశ్వాసాలు కూడా పాటించిన సమాజంలో చాలా పరిపాటిగా ఉన్నాయి. కారణం ఉన్నవి, కారణం లేనివి కూడా ఉన్నాయి దాంట్లోపల. అలాగా వాటికి లింక్ అయ్యి కూడా కొంత భాష అంటే కూడా ఎక్కడో పిల్లలకి ఏవగింపులాగా, ఇంకోటి ఏంటంటే తెలుగు భాష నేర్చుకోకుండా ఈరోజు బతికే పరిస్థితులు ఉన్నాయి. సస్టైన్ అవుతున్నారు, చాలా బాగా బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల ఈరోజు యువతరం లేదా ఇప్పుడు హై స్కూల్స్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ పిల్లలకి ఎక్కడ ఒక తెలుగు మీడియంలు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చాలా తక్కువ స్కూళ్ళల్లో ఉన్నాయి. రోజు రోజుకు ఇంతక సార్ అన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో 40-60 రేషియోలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూళ్ళు అని అన్నారు. కానీ ఆ 40% కూడా లేరు పిల్లలు చదివే వాళ్ళు గవర్నమెంట్లో కూడా. ప్రైవేట్లో అయితే అసలే లేరు. ఇది పరిస్థితి. అసలు మనం రేపటి తరానికి తెలుగు మీడియంలో చదువుకునే పరిస్థితి కల్పించడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మనకు దాన్ని ఎట్లా తేవాలనేది మాత్రమే ఆలోచించాలి. దురదృష్టవశాత్తు ప్రభుత్వాల మీద పడుతున్నాం మనం, కానీ ప్రభుత్వం ఈరోజు తెలుగు మీడియం పెడతా అంటే కూడా నేను ప్రభుత్వమే ఆ మాటకు వస్తే ప్రభుత్వం అంటూ వేరే ఏమీ లేదు. ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఒక వింగ్ అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే, నా స్థాయిలో నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వంలో భాగమనే నేను భావిస్తాను. మరి ముఖ్యమంత్రే కాదు, మనం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న నేను కూడా ఇన్స్పైర్ చేయలేకపోతున్నా. వాళ్ళ లోపల ఆలోచన కలిగించి, అమ్మ తెలుగు మీడియం ఎంత బాగుంటుంది, ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల ఎటు కాకుండా పోతాడు నీ పిల్లగాడు, మన భాష మాతృభాషలో చదివితేనే మూలాలు లేకపోతే ఈ ఏదైతే మన బేసిక్స్ చాలా బాగా వస్తాయి, ఇటు కాకుండా పోతారనేది మేము చెప్పి కూడా వాళ్ళలో మార్పు తెచ్చి తెలుగు మీడియంలో చేర్పించలేని పరిస్థితి. నిజం చెప్తున్నాను సార్. ఎట్లా వాళ్ళని మార్చగలము? అది నిరక్షరాస్యతనాలన, వాళ్ళ లోపల తెలియనితనం. ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం అని అంటున్నారు. 2009లో మనందరికీ తెలిసినట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంగ్లీష్ మీడియం వల్లనే అందరూ చదువుల వల్లనే ప్రైవేట్కి వెళ్తున్నారు అన్నట్టు మన గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేసింది మన హై స్కూల్స్ లోపల. కొద్ది సంవత్సరాలైంది ప్రైమరీ స్కూల్లో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ 2009 నుంచి ఈరోజు 15-16 సంవత్సరాలు అయింది కదా. ఇన్ని సంవత్సరాల్లో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండూ ఉన్నాయి గవర్నమెంట్లో. కానీ రోజు రోజుకు తెలుగు మీడియంలో సంఖ్య పడిపోతుంది, అందరూ ఇంగ్లీష్ మీడియంకి వస్తున్నారు. ఈ వల్ల అసలు తెలుగు నేర్చుకోకున్నా సరిపోతుంది అనే పరిస్థితి వచ్చింది. ఈ ఇంగ్లీషు ఏదో అక్షరాలు వస్తాయి అట్లా గుర్తుపడతారు. వాళ్ళకి ఇంగ్లీషే ఇప్పుడు ఈజీగా భావిస్తున్నారు తెలుగు కంటే. ఇందాక నాగేశ్వరరావు గారు అన్నారు మన వ్యవహారాల్లో కూడా తెలుగుని ఎక్కువగా వాడాలని. ఏదో బ్యాంకులో డబ్బు తీసినా, బ్యాంకుకి వెళ్ళినా, మరో చోటుకి వెళ్ళినా ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగు కంటే ఇంగ్లీషే ఈజీగా భావించే పరిస్థితి వచ్చింది. కొన్ని పదాలు కూడా తెలుగులో అట్లా ఉన్నాయి. వాటి తర్జుమా కానీ చాలా సులువైన పదాలు లేవు. తెర తీయి అంటాడు, ఇంకేదో అంటాడు. ఆ పదాల కంటే ఎంటర్, ఏదో లాగౌట్, ఆ పదాలు ఎంతగా మన లోపల ఇంబైబ్ అయిపోయినాయంటే ఇంగ్లీషే ఈజీగా భావించే పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితుల లోపల ఇంకొకటి, మనం సామాజిక మాధ్యమాల లోపల యువతను ఆకట్టుకోవాలంటే వాళ్లకు యూత్ అంటే అడోలసెన్స్ ఏజ్లో కానీ వాళ్ళ వయసులో ఉండే సమస్యలు నాగేశ్వరరావు గారిని ప్రశ్నించాలమ్మా నువ్వు. అదే ఆయన తపన అర్థమవుతుంది. మేము ఉండి క్షేత్రస్థాయిలో ఉండి నేను ఒక ఉపాధ్యాయురాలు కూడా చేయలేకపోతున్నా. ఎట్లా ఛేదించాలి ఈ మనందరిలో ఉన్న తపనకు ఒక సమాధానం ఏంటో తెలియట్లేదు సార్. బహుశా యూత్కు ఆకట్టుకునేటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ రావాలి. అంటే వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసేటువంటి
సినిమాలు కానీ ఏవైనా కానివ్వండి అవి ఎక్కువ వస్తే ఆకట్టుకుంటాయేమో అని కూడా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో, కనీసం ప్రాథమిక స్థాయిలో అయినా కూడా పిల్లలందరూ తెలుగు మీడియంలో మధు గారు అన్నట్టుగా ముందు వాళ్ళు మాతృభాషలో చదవడం అనేది తెలుగుకు పునాదులు అక్కడనే పడతాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా తెలుగు మీడియం ఉన్న నాడు మాత్రమే, మొత్తం యూనివర్సల్గా అది తెచ్చినాడు మాత్రమే మన తెలుగును మన పిల్లల లోపల నిలిపి వాళ్ళ లోపల మంచి పునాదులు ఏర్పరిచే పరిస్థితి వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం అమ్మా. ఇప్పుడు త్వరగా శ్రీరామ్ గారు వచ్చారు. వారి దగ్గర తెలుగు కోసం ఎంత తపన ఉన్నదంటే మీరు ఊహించలేరు. వారు వక్తగా వస్తారు, ఈసారి మాట్లాడతారు. అట్లనే డాక్టర్ గారు 85 ఏళ్ల డాక్టర్ గారు షికాగో నుంచి వచ్చారు, వారికి స్వాగతం. రంగనాయకులు గారు వారు వచ్చే నెలలో మాట్లాడతారు. ఈనాడులో డిక్షనరీ తెచ్చింది ఆయన గారే, ఎంతో కష్టపడి. ఇంతకుముందు మనోళ్ళు చెప్పారు కొద్దిగా ఎట్లా చెప్పబడిందని. పూర్తి వివరాలు అసలు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ ఈసారి చెప్తారు. ఇంకెవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాట్లాడవచ్చు. దయచేసి మీ ఫోన్ నంబర్ని ఇక్కడ రాయండి. రాఘవ గారు మాట్లాడతారా? రాములు గారు, శ్రీరామ్ గారు ఇప్పుడే మాట్లాడతారా? మీరు చాలా విషయాలు చెప్పేది ఉంటుంది, లేకపోతే ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం రెగ్యులర్ గా నేను ఇలాంటి చర్చలన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. కాకపోతే మనం ఎక్కువగా మనం మాట్లాడే చర్చలన్నీ కూడా ఎలక్యూషన్ కాంటెస్ట్ కానీ లేదంటే ఎస్ఏ కాంటెస్ట్ కానీ మనం ఎవరన్నా వెళ్తే కనుక ఖచ్చితంగా మనలో చాలా మంది ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం వచ్చేస్తాం. దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. సంవత్సరాల తరబడి ఇదే జరుగుతుంది. కానీ ఉద్యమ కార్యాచరణ లేకపోవడం వల్లే అదొక్కటే లోపం. ఇందాక మన మిత్రులు కూడా పెద్దవాళ్ళు చాలా మంది చెప్తున్నారు, నేను 25 ఏళ్ళ నుంచి దీనికోసమే కృషి చేస్తాను, 30 ఏళ్ళ నుంచి కృషి చేస్తాను, 50 ఏళ్ళ నుంచి కృషి చేస్తాను. జీవితాలు వెళ్ళిపోతున్నాయి కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. సమస్య పరిష్కారం ఎక్కడ ఉన్నది? ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి సమస్య పరిష్కారం దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ప్రభుత్వం ఇప్పుడే మన పక్కనే ఉన్నారు మిత్రురాలు, ప్రభుత్వంలో ఆవిడే ఉన్నారు టీచర్ గారు. సరే మా ఫ్యామిలీ అందరూ టీచర్లు అనుకోండి, కానీ టీచర్ గారు చేయగలిగింది ఏం లేదు. అది చేయవలసింది ముఖ్యమంత్రి స్థాయిలో ఖచ్చితంగా తెలుగు మీడియమే పెట్టి తీరవలసిందే. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు మనం సెల్ ఫోన్లు ఇస్తుంటే ఏమవుతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని ఇంగ్లీష్ బాగుంది కదా, ఉద్యోగం కోసం కదా అని చెప్పి దాన్ని ఇస్తే మొత్తం మన సంస్కృతి నాశనం అయిపోతుంది. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా మనకి బోల్డ్ కళలు ఉన్నాయని చెప్పి మనం స్పీచ్లు ఇస్తాం. ఆ కళల గురించి తెలియాలంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియాలంటే ఆ పుస్తకాలు చదవడం రావాలి కదా ఎవరికైనా. కళల్లో మనం అద్భుతంగా మనం గొప్పగా మనం మాట్లాడగలిగినా లేదంటే ఒక బుర్రకథ చెప్పినా ఆ బుర్రకథలో ఏం చెప్తున్నారో అర్థం అవ్వాలి కదా పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు తెలుగుకి దూరం అయిపోయారు. దూరం అయిపోయినప్పుడు మీరు ఎన్ని కళల గురించి చెప్పినా, పుస్తకాల గురించి చెప్పినా వాటిని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ లేదు వాళ్ళకి. అందువల్ల ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, కొంతమందికి ఇంగ్లీష్ మీద అభిమానం ఉన్నా అవన్నీ మనం పట్టించుకోకల్లా. మనం జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మందేసి తీరవలసిందే. సో ఆ మందు వేయకుండా మనం స్మూత్ గా ఎప్పుడు హోమియోపతి తీపి మాత్రలు వేస్తా ఉంటే కుదరదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం గట్టిగా నోటికి చేదుగా ఉన్నా సరే గట్టి మాత్రం ఇవ్వాల్సిందే. అందువల్ల ప్రభుత్వాన్నే మనం మెడలు వంచి మనం ఆ ప్రాథమిక స్థాయిలో అన్నా మనం కనీసం తెలుగు ఉండేలాగా, మిగతా స్థాయిలో అన్నిట్లో ఒక డిగ్రీ వరకు కూడా ఖచ్చితంగా తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ గా ఉండేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయగలిగినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తప్ప మనకి ఎన్ని కళలు ఉన్నాయి, అన్ని అన్ని ఉన్నాయి, మనకి పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, లేకపోతే మనకి 1000 పడగలు ఉంది. 1000 పడగలు చదవగలిగిన వాళ్ళకి మనలో ఉన్నామా గట్టిగా చెప్తే. కాబట్టి ఏంటంటే సమస్యని పరిష్కరించడానికి మనం ఏం చేయగలం, ఉద్యమ కార్యాచరణ ఎలా చేయగలం. దీన్ని ఉద్యమ కార్యాచరణ అంటే రోడ్ల మీదకి వచ్చి గంతులేకలేదు, ప్రభుత్వాన్ని మెడలుంచేలాగా ఎలా ప్రజలు తీసుకురాగలం. మిగతా రాష్ట్రాల్లో ఎంత గట్టిగా చేస్తున్నారు, భాష కోసం ఉద్యమాలు ఎంత గట్టిగా జరుగుతున్నాయి. ఇప్పుడు తమిళనాడులోకి వెళ్ళి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు మన ప్రధానమంత్రి గారే. ఎందుకు? అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. కర్ణాటకలో అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. అంటే అంత స్ట్రాంగ్ గా వాళ్ళు నిలబడినప్పుడు ఎంత వాళ్ళైనా సరే
మన దగ్గరికి వచ్చి మా భాషను మీకు ఏమైనా సరే మీరు వినాల్సిందే, మా భాషను చదవాల్సిందే అని మాట్లాడే ధైర్యం కూడా చేయరు. సో అందుకని మనం స్ట్రాంగ్ గా నిలబడాలి. ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం ఏంటి అనేది చేయాలి. మనందరం గట్టిగా మాట్లాడితే మీడియా, ఈరోజు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ఏమైనా సరే చేయవలసిందని చెప్పండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, లక్షల్లో, ఈ కోట్లలో ఉన్నాం మనం, లక్షల్లో ఉన్న చేయలేము. చేస్తే ఖచ్చితంగా అది ఒక్కటే మార్గం, మనకి వేరే మార్గం లేదు. అది సమస్య ఏంటంటే వేరే మార్గం లేదు. స్పీచ్లు ఎన్నైనా ఇవ్వచ్చు, ఎస్ఏలు ఎన్నైనా రాయొచ్చు, కానీ ఉపయోగం లేదు. సో దీనికి ఏం చేద్దాం అనేది ఖచ్చితంగా ఆలోచించండి. నేను రోజు చేసే పని అదే. మీరందరూ నాతో కలిసి వస్తే మెడల్ వంచడం అనేది పెద్ద విషయం కాదు. హిందుత్వం కోసం అని చెప్పి పోరాటాలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వాన్ని పడగొట్టాం. అందుకే తెలుగు భాష గురించి మనం వాళ్ళని ఒప్పించడం పెద్ద కష్టం కాదు. మనందరం యునైటెడ్ గా ఉండటం, వీళ్ళందరూ తెలుగు భాష కోసం తపన పడుతున్నారు అన్న విషయం ప్రభుత్వానికి తెలియడమే ఆలస్యం. ఎందుకంటే తెలుగుదేశం అని ఇప్పుడు మన పార్టీలు మనకు అనవసరం, కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం అనేది వచ్చిందే తెలుగువారి ఆత్మగౌరవ నినాదం మీద వచ్చింది. నేను రాజకీయాలు మాట్లాడట్లా, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం మీద వచ్చింది. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం మీరు తెలుగు ఏమైనా సరే పెట్టండి అనకపోతే ఇంకెప్పుడు అంటాం? కాబట్టి మనం సీరియస్ గా దీని మీద ఆలోచించండి. ఎలా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి మనం యాక్చువల్ గా మాట్లాడుకుంటే ఆయన కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుగు ఉండాల్సిందే అని మాట్లాడాడు, కానీ ఇవాళ పెట్టట్లా. కానీ మనం ఒక మాట గట్టిగా మనందరం పెట్టాల్సిందే అంటే పెడతారు. అలాగే పక్కన రేవంత్ రెడ్డి గారు, మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగు అభిమాని. అందువల్ల వీళ్ళు వాళ్ళు అని కాదు, మనం అందరం స్ట్రాంగ్ గా చెప్పి చేయించుకోవడమే మన ఆలోచన తప్ప, మనం ఇట్లా ఎన్ని స్పీచ్లు ఇచ్చినా కూడా మనకి కప్పులు వస్తాయి, మనకి ప్రైజులు వస్తాయి తప్ప మన సంస్కృతి అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఎవరికి తెలియదు, మన పిల్లలకి మన వాళ్ళకి ఎవరికి తెలుగు అనేది తెలియదు. వాడు చదువుకుందామని వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అప్పటికే చేయి దాటిపోయింది, వాడు డిగ్రీ అయిపోతుంది, వాడు చదవలేడు, వినలేడు, విన్నా కూడా అర్థం కాదు. ఇందాక సోదరు చెప్పినట్టు లాగౌట్ అంటే తెలుస్తుంది తప్ప తీసివేయి అంటే తెలియదు, వాడికి తెలియదు. తెలియకపోవడం వాడి తప్పు కాదు, మనకు వస్తుంది. సో మనం తప్పులు చేసి మన కింద జనరేషన్లు అందరూ కూడా వాళ్ళు తప్పులు చేస్తారని మనం మాట్లాడద్దు. ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పిద్దాం. వాళ్ళ అవకాశం కల్పిస్తే వాళ్ళు అన్ని నేర్చుకుంటారు. నేర్చుకోండి ఉండదు, పిల్లలు నేర్చుకొని ఎందుకు నేర్చుకోరు? ఎన్ని భాషలు నేర్చుకుంటారు. సో ప్రభుత్వం వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు అనేది వాళ్ళు ఎదుర్కొండా కనబడుతున్నారు. అంటే చిన్న మాట చెప్తాం, ముగించేస్తా. గుర్రానికి గంతలు కడతాం, గంతలు ఎందుకు కడతాం? అది సరైన మార్గంలో వెళ్తాను. ఇప్పుడు తెలుగు అనే గంతలు మనం కట్టామనుకోండి, అది కరెక్ట్ గా వెళ్తుంది. అది కాకుండా ఇలా పెట్టామనుకోండి, దాని ఇష్టరాజ్యంగా పోతుంది గుర్రం. సో ఇప్పుడు మనం అది చేస్తున్నాం. గంతలు కట్టడం అంటే దానికి ఏమి అన్యాయం చేయడం కాదు, గుర్రానికి అన్యాయం చేయడం కాదు. సో ఖచ్చితంగా గంతలు కట్టాల్సిన అవసరం ఉంది, గుర్రానికి గంతలు కట్టాల్సిన అవసరం ఉంది. తెలుగు పిల్లలందరికీ ఖచ్చితంగా తెలుగు నేర్చుకునేలాగా మనం ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని దృష్ట్యా ఏం చేద్దాం అనేది మీరు అందరూ ఆలోచించండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలండి, నమస్కారం. అమరేష్ ఏపరి గారు. అయ్యా కోదండరామయ్య గారు 2 నిమిషాలు సమయం వేయగలిగితే నేను మాట్లాడతాను. రాములు గారు మాట్లాడాలి. అయ్యా నా పేరు రాములు, బయట ఉన్నాను, క్షమించాలి. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి, మనమంతా ఉద్యమం చేయాలి అనే రోజులు పోయాయండి. ఎందుకంటే వ్యక్తుల బలహీనత, సమాజం బలహీనత చాలా వరకు ఉన్నది. ఎవరికి వారు వ్యక్తి, ఇప్పుడు నేను రాములు ఉన్నాను, నేను ఒక వ్యక్తిని కాదు వ్యవస్థను అనుకునే విధంగా మనం ముందుకు పోగలిగితే మన ఆత్మస్థైర్యము మనకు బాగా బలాన్ని ఇస్తుంది. సరే, నాకు తెలిసిన 2 ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్యన ఈ మహిళలకు తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు ఈ సందర్భంగా చీరలు పంపిణీ చేయాలనే వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించారండి. కలెక్టర్లు హెచ్ఓడీలతో నిర్వహిస్తే కొందరి కలెక్టర్లకి తెలుగు రాదు. వాళ్ళు రిప్లైలు వచ్చినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంగ్లీష్లో వస్తే ముఖ్యమంత్రి గారే తెలుగులో మాట్లాడండి, ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగస్వాములు అవుతున్నారు, వాళ్ళకు అర్థం కావాలి, మీరు తెలుగులో మాట్లాడండి అని ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. విచిత్రం ఏంటంటే చాలా మందికి తెలుగు రాదు, చదవలేరు, మాట్లాడలేరు. ఇప్పుడు మన కలెక్టర్లు ఏమైందంటే పేర్లు చెప్తే బాగుండదు, సోషల్ మీడియా ఈ యాప్స్ పుణ్యాన ఏదన్నా తెలుగులో వస్తే ఆ డిపిఆర్ జిల్లా పౌర సంబంధాల అధికారి ఏదైనా
ప్రెస్ క్లిప్పింగ్ పంపిస్తే, పత్రికా ప్రకటన పేపర్లు వచ్చిన అడ్వర్స్ రిపోర్ట్ ఏదైనా పంపిస్తే దాన్ని స్కానింగ్ చేసుకొని ఇంగ్లీష్లో చదువుకునే పరిస్థితి కొంత కలెక్టర్లు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు ఆ తెలుగులో మాట్లాడండి అనే విషయం తెల్లారి పేపర్లు వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు, కొంత స్పృహ ఉన్న వాళ్ళు ఆ పేపర్ కటింగ్ ని పెట్టి ఆ ట్విట్టర్లో లేదా ఎక్స్లో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఇది మంచి పరిణామము ఇది అని. అది ఏంటంటే ఇప్పుడు నేను దాదాపు ఒక 60 వాట్సాప్ గ్రూప్లో ఉంటాను. 60 వాట్సాప్ గ్రూప్లో మినిమం ఒక 100 మంది నుంచి 300, 500, 800 మంది కూడా ఉన్నారు. వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు లిమిట్ లేదు. ఒకప్పుడు 250 ఉండే. వాళ్ళు మంచి అనిపిస్తే, అంటే రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉన్నోళ్ళు కానీ, తెలుగు అభిమానులు కానీ, లేకుంటే నిజంగా ఇంగ్లీష్ రాని కొందరు కానీ దాన్ని వాళ్ళ మిగతా వాళ్ళు షేర్ చేస్తారు. ఇది సైకిల్ పోతుంటది. చాలా మందికి ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఆ ఐటమ్ నేను చేసిన చెప్పుకోవడానికి నా వాట్సాప్ కు ఒకటి పెట్టాను. ఇట్లా వేలు పెడతాను, ఇట్లా వేలు పెట్టి ఇది సంగతి అని రాస్తాను. ఇది సంగతి అని రాసి కింద ట్యాంక్ బండ్ డేట్ లైన్ అని మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నేను ఒకప్పుడు జర్నలిస్టుగా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి నా ప్రస్థానం మొదలైంది జర్నలిస్టుగా. కాబట్టి నన్ను ట్యాంక్ బండ్ రాములు అనేది ఒక వెల్ నోటెడ్ జర్నలిస్ట్ కమ్యూనిటీలో. అట్లా నేను ఇది సంగతి అని ఆ ఐటమ్ ఇట్లా చూపించుకుంటూ ట్యాంక్ బండ్ డేట్ లైన్ అని పెట్టేసి నా వ్యాఖ్యానం, నా ఒపీనియన్ అనేది క్రియేట్ చేస్తాను. ఎప్పుడో దాదాపు నేను 30 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాను. నాకు 61 సంవత్సరాలు. ఎవరో పాత మిత్రులు కూడా ఆ ట్యాంక్ బండ్ డేట్ లైన్ చూసి వాళ్ళు గుండెలు కట్టుకొని అదే మన రామ్లన్ననే కదా అని వాళ్ళు ఫోన్ చేసి, అన్నా నువ్వేనా ఇది బాగున్నదన్నా అనేది. అంటే ఒక వ్యక్తి వ్యవస్థగా మారాలని చెప్తున్నా నేను, నా గొప్పతనం కోసం కాదు. నెంబర్ 2, ఇంకో రెండో విషయం, తెలుగుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నా. ఎందుకంటే నాకున్న పని ఏమి లేదు, ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు, ఖాళీగా ఉన్నాను. వారంలో 2 రోజులు సెక్రటరియట్లో ఉంటాను, 2 రోజులు విద్యుత్ సౌధలో ఉంటాను. కోదండరామ పుణ్యాన విద్యుత్ ఇంజనీర్లు అందరూ నాకు శ్రేయోభిలాషులు, మిత్రులు. ఒక రోజు మింటి కాంపౌండ్లో ఉంటాను. ఎందుకంటే నేను కనపడకుంటే కూడా కొందరు ఫోన్లు చేసి రామన్న వస్తలేవేందే, రా ఛాయ్ అయిపోదురా అనే ఒక అభిమానాన్ని నాకున్నది. అభిమానాన్ని నేను సొంతం చేసుకున్నా. ఇట్లా నాకున్న సర్కిల్లో దాదాపుగా నేను గవర్నమెంట్ మీద వీలైనంత మేరకు ప్రెజర్ చేస్తున్నాను. నాకేంటంటే సోషల్ మీడియా, మొబైల్ ఉంటుంది, నెట్ ఉంటుంది. సోషల్ మీడియాలో వాట్సాప్ ఇది రాగానే ఏదన్నా ఇంగ్లీష్లో మాట్లాడితే మంత్రి కూడా మీకు తెలుగు కదా, తెలుగు ఎందుకు ఇవ్వు అనేది డైరెక్ట్ ఆయనకు చేస్తాను. ఎక్స్లో అంటే ట్విట్టర్లో నా ఆ క్లిప్పింగ్ పెట్టేసి సీఎంఓకి, రేవంత్ రెడ్డికి, కన్సర్న్ మినిస్టర్ అంటే డిడిబి దుద్దిల్లా శ్రీధర్ బాబు, డిడిబి పొన్నం, పొంగులేటి, ఇట్లా వాళ్ళకి అకౌంట్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ట్యాగ్ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. మంత్రులు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక రిప్లై ఇస్తారు, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వ్యక్తిగతంగా మనం రోజుకొక అర్ధ గంట కేటాయిస్తే ఈ తెలుగు కానీ మనం తెలుగు ఉంటుంది, అమ్మ భాష ఎక్కడికి పోదు, తల్లి ఉన్నంత కాలం తెలుగు భాష ఉంటుంది. కాకుంటే ఆ సంస్కృతిని, ఆ భాషాతనాన్ని, గొప్పతనాన్ని నిలుపుకోవడంలో మనం భాగస్వాములు కావాలనేది నా అభిప్రాయం సార్. ధన్యవాదాలు. చాలా సంతోషం. నమస్కారం సార్, నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఈ రచ్చబండ కార్యక్రమానికి హాజరైన తెలుగు భాషాభిమానులందరికీ అభినందనలు. నేను 2 విషయాలు వినపడుతుందా సార్? అయితే సార్ నేను చెప్పదలుచుకుంది ఒకటి. ఆగిపోయింది, వినపడటం లేదు సార్. సార్ ఇప్పుడు మళ్ళీ పోయింది. సార్ ఇప్పుడు వినపడుతుందా సార్? మీరు మొహం కనపడకుండా మ్యూట్ చేసుకోండి. మీ దగ్గర అంత కెపాసిటీ లేనట్టుంది. మీరు ఒట్టి ఆడియో మాత్రమే పెట్టండి. నాకు బయట నుంచి ఫోన్ సార్. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు మీకు వినపడుతుందా సార్?
రెండు విషయాలు చెప్పదలుచుకున్నా సార్. మొట్టమొదటిది, మనం మాట్లాడే తెలుగు భాష మన కుటుంబ సభ్యులు, మన పిల్లలతోటి మనం అయ్యా మీరు వీడియో మొత్తం మళ్ళీ మీ మాట వినపడటం లేదు. వీడియోని మ్యూట్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి సార్. నేను రెండు విషయాలు. మొట్టమొదటిది, మనం మాట్లాడే భాష తెలుగు భాష మనం కాపాడాలనుకున్నప్పుడు మన పిల్లలతోటి, మన కుటుంబ సభ్యులతోటి, ఇరుగు పొరుగులతో కూడా తెలుగులో మాట్లాడాలని నా కోరిక మొట్టమొదటిది. రెండోది వచ్చేసరికి మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో అనేది కాకుండా తెలుగు మీడియంలో చదివించే దానికోసం ఇంటికాడ మనం వచ్చేసరికి తెలుగు పదాలు చెప్పటం, తెలుగు కథలు చెప్పటం, తెలుగులో ఒంట్లు చెప్పటం. ఇప్పుడు సహజంగా మన వాళ్ళు ఎక్కువ మంది 1, 2, 3 అనకుండా 1, 2, 3, 4 అని చెబుతుంటారు. మమ్మీ డాడీ అంటుంటారు. మనం మా చిన్న చిన్న పదాల కానించి మొట్టమొదటి తెలుగులో మాట్లాడుతుంటున్నది ఒక భాగం. రెండోది వచ్చేసరికి సంస్కృతి కూడా, సంస్కృతి జానపద కళలు సరదాగా పిల్లలకి సాయంత్రం పూట కథలు చెప్పేటప్పుడు పిచ్చుకుంటల కథలనో, లేకపోతే మామూలు తెలుగు కథలనో, లేకపోతే చందమామ కథల పుస్తకాలు చదివించడం అట్లాంటి అలవాటు చేయటం మూలంగా బాగుంటుంది. రెండో వైపున వచ్చేసరికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం. మాతృభాషగా తెలుగు భాషలో మన పిల్లవాడికి చదువు చేస్తే పిల్లవాడు అర్థం చేసుకున్నంత తెలుగు ఇంగ్లీష్ భాషలో చదువు చేత రాదు. అది అనుభవం ఉంది. ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులందరూ కూడా మాతృభాషలోనే చదువుకొని ఇదేళ్ళు అంబేద్కర్ కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగు భాష మాతృభాషలో బాగా ప్రావీణ్యం ఉంది. అలానే ఉండడం మూలంగా వీళ్ళంతా ఎక్కువ మేధావులు కావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడం అనేది రెండో భాగం సార్. ఆ విధంగా మనం ఇంటికా నుంచి, మన ఇంట్లో నుంచి, మన పిల్లల కానించి తయారు చేయటం అనేది నేను బలంగా నమ్ముతున్నా. ఆ విధంగా చేయాలని కూడా నా కోరిక. నేను కూడా వచ్చేసరికి మా పిల్లలిద్దరు వైద్య విద్య అభ్యసిస్తున్నప్పుడు కూడా తెలుగు కథలు, తెలుగు పుస్తకాలు కనీసం మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. తెలుగు కథలకు సంబంధించి 1,000-2,000 పుస్తకాలు ఉంటాయి. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేను చదివించేవాడిని. చిన్న చిన్న వేమన పద్యాల నుంచి చిన్న చిన్న కథలు, పెద్ద పెద్ద గ్రంథాలు 400 పేజీలు 500 పేజీలు కాకుండా 20 పేజీలు 50 పేజీలు అంటున్న పుస్తకాలు ఇచ్చేస్తున్నా. ఆ విధంగా చేయటం మూలంగానే సరిపోద్దు. కానీ రచ్చబండ కార్యక్రమంలోనే మనం మాట్లాడుకొని ఆ తర్వాత మళ్ళీ తెలుగు భాష గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడే ముందు విదేశాలు ఉన్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడటం వలన అభివృద్ధి చెందుతుంది నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నా. మహేష్ గారు మీ ఫోన్ సంఖ్యను పెట్టండి. ఇక్కడ చందు గారు వచ్చారండి. ఏమన్నా మాట్లాడతారా? 1 నిమిషం మాట్లాడాలయ్యా మీరు. నమస్కారం. ఒక్క విషయం పెద్దలందరూ గమనించవలసింది ఏంటంటే, ఎప్పటికంటే కూడా మాతృభాష మీద, అమ్మనుడి మీద ప్రేమ పెరిగింది. ఊరు, వాడ, పట్టణం, పల్లె అన్నటువంటి తేడా లేకుండా అన్ని చోట్ల అమ్మ భాష మీద గౌరవం పెరిగింది, తపన పెరిగింది, బాధ్యత కూడా పెరిగింది. మనలాంటి సంస్థలు అనేకం ఊరు, వాడ, పట్టణం, పల్లె అనే విచక్షణ లేకుండా అన్ని చోట్ల వెలిసి తెలుగు కోసం కొట్లాడుతున్నాయి. అది ఒక గొప్ప ప్రవాహంగా, అంటే చిన్న చిన్న ఏర్లుగా, పాయలుగా కొట్లాడటం మొదలుపెట్టి ఒక పెద్ద స్రవంతిగా బయలుదేరినట్లయితే ప్రభుత్వాలు ఖచ్చితంగా తలలో ఉంచుతాయి. ఎందుకనంటే వడ్డించేవాడు మనవాడైతే అన్నటువంటి సామెత ఉంది. వడ్డించేవాడు పగవాడిగా మారాడేమో అన్నటువంటి పరిస్థితి వాళ్ళ తలెత్తింది. దీన్ని మనం నివారించగలిగితే, ఎప్పుడు వాళ్ళు ఓట్లు కావాలి, అధికారం కావాలి, అధికారం కావాలంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నట్లు వాళ్ళకి కావాలి. మనం ఇప్పటికే ఊరువాడ పెరిగిపోయిన నా పరిశీలనలో, నా అవగాహనలో, నా అంచనాలో ఇది మరింత విస్తృత పడుతుంది. కోదండరామయ్య గారు లాంటి వాళ్ళు 100,000 సంఖ్యలో వస్తున్నారు. మాధ్యమాల్లో ఎంత తపన పడి, ఇప్పుడు వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు ఎంత విలువైనటువంటి పాఠాలు చెప్పారు. అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి పద్మ లాంటి వారు మేం ప్రభుత్వం కాదా అన్నట్టు చెప్పినా మనసు వేరు, వ్యక్తిగతం వేరు, ప్రవృత్తిగతం వేరు. ప్రవృత్తిగతం వేరు, వృత్తిగతం వేరు. వృత్తిగతాన్ని నిలుపుకోవడం కోసం ప్రవృత్తిగతాన్ని అట్లా కొంచెం అట్లా సమ్మిళితం చేసి మాట్లాడవచ్చు. కానీ ఏది ఏమైనా ఒక ఉద్యమం రూపం తీసుకోవడం త్వరలోనే జరుగుతోంది. మీలాంటి, నాలాంటి, మన అందరిలాంటి వ్యక్తుల యొక్క ప్రభావం సమాజం మీద విస్తృతంగా పడుతుంది. నేను గమనిస్తున్నా. సంతోషం అండి. ఇప్పుడు సుధారాణి గారు ఒక మాట అండి. అధికారం ముందు వారు నుడికారమునను చుటకై చట్ట విద్య పరిపాలనలో వద్యశిలలు నాటితే ఎన్నికల తంతులోన అంతు తేల్చకుంటామా? గుణపాఠము చెప్పి తిరిగి పీఠమెక్కనిస్తామా? తెలివి పెంచు అమ్మనుడని తెలియంగ చెప్పరా? తెగువ చూపి తెలుగమ్మని ఎలుగెత్తి చాటరా? అది మన నినాదం.
అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు మెడలు వంచుతాయి. అమ్మ సుధారాణి గారు ధన్యవాదాలు చెప్పమ్మ, తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. అలాగే సార్. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీక్షకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2, 4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. హరివిల్లు తెలుగు పాడ్కాస్ట్ నడిపే వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు మన తెలుగు కూటమి వేదికపై ఈనాడు చాలా విలువైన విషయాలని అందించారు. తెలుగు వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న విషయాన్ని చక్కగా మాట్లాడి మనకు తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో తెలుగుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న దాన్ని మెలకువలను తెలియజేస్తూ, వారు 5 ఏళ్ల పాటు తెలుగులోనే మాట్లాడాలనే తాపత్రయంతో, అంటే ఆంగ్ల పదాలు లేకుండా వీలైనంత వరకు మాట్లాడనే తాపత్రయంతో వారు కృషి చేశారు. తెలుగు వ్యాప్తిపై నిబద్ధత ఉన్నటువంటి ధీమంతుడుగా వీరు తమ ప్రతిభని కనబరుస్తున్నారు. సామాజిక మాధ్యమాల సత్తువ ఎరిగినటువంటి పనిమంతుడు. తెలుగు బాగు కోసము వీరు చాలా కృషి చేశారు. ముఖ్యంగా వీరు ఏ విధంగా ఇది చేశారు అని అంటే, తెలుగు బ్లాగుల్లో రాయడము, ట్విట్టర్లో తెలుగు చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు మొదలైన వాటి మీద తెలుగులో తరచుగా పోస్టులు పెట్టడం ద్వారా చాలా కాలము కృషి చేశారు. గత 5 ఏళ్లుగా వీరు తెలుగు భాష కోసము 167 ఎపిసోడ్లు పూర్తి చేయడం అనేది విశేషం. ఇందాక మన రచ్చబండ కార్యక్రమంలో యునెస్కోలో తెలుగు భాష, యునెస్కో వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని, తెలుగు భాష అంతరించిపోతుందేమో అని ఘోషించడం గురించి వీరు ఏఐని అడిగినప్పుడు అది సోదిలాగా చెప్తుందనేసి సహజ సిద్ధమైనటువంటి భాషలో చెప్పారు. అయితే ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాల్లో తెలుగు ముఖ్యంగా వారు మాట్లాడేటువంటి భాష ఇంటి భాషకే పరిమితమైపోతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో 40% ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, ఆంగ్లం తెలుగు మాధ్యమాలు ఉన్నాయి. అదే విధంగా ఆంగ్ల మాధ్యమం కూడా కేవలం ఉన్న పరిస్థితి ఉంది. 60% ప్రైవేటు పాఠశాలలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంనే బోధిస్తున్నారు. కేవలం ఇంట్లో బయట తెలుగు మాత్రం మాట్లాడితే మాత్రం సరిపోదని, కళలు, సాహిత్యం కూడా విద్యార్థులకి పరిచయం చేయాలని, వాటితో పాటు కళలు, సంగీతం, సాహిత్యము కూడా వాళ్ళకి ఆసక్తి కలిగించేలా మనం చేయాలని చెప్పారు. ఒక భాష క్షీణించడానికి కారణాలు చెబుతూ, ఒకే భాష చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసిన వారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర భాషల్లో సంభాషించడం, లావాదేవీలు జరపడం జరుగుతుందని తెలియజేశారు. అంతకుముందు కూడా మొదట తెలుగు మీడియంలో 90 దశకంలో చెప్తూ ఇంజనీరింగ్, వైద్య రంగాలు, ఎంసీఏ తదితర రంగాల్లో విద్యను అభ్యసించిన వారు, అంటే తెలుగు మాధ్యమంలో అభ్యసించిన వాళ్ళు ఉన్నతంగా ఎదిగారు. కానీ నేడు ఆంగ్ల మాధ్యమంలోనే చదివితేనే ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత స్థాయి పొందవచ్చనే అభిప్రాయము దిగువ, మధ్యమ, ఎగువ తరగతి వర్గాల్లో బలపడిపోయిందని చెప్పారు. అయితే అంతర్జాతీయంగా నేడు తెలుగు భారతదేశంలో సుమారు ఇప్పుడు 51 కోట్ల మంది తెలుగు వారిలో 7 కోట్ల మంది తెలుగు వారు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు, చూస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్, చలనచిత్ర రంగాల్లో అంతర్జాతీయంగా మన తెలుగు వారు ఖ్యాతిని గడించారని తెలియజేస్తూ, వారి సూచనల్ని చివరిగా ఒక 5-6 విషయాలను మనకు తెలియజేశారు. చరవాణిలో తెలుగుని ఒక ఇదిగా పెట్టుకోవాలి మనం. అంటే పేర్లని మనము ఇంగ్లీష్ లో ఇది చేసుకుంటాం కదా, అది కాకుండా తెలుగులో దాన్ని నిక్షిప్తం చేసుకోవాలి. అదే విధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే సందేశాలను కూడా తెలుగులోనే పంపించుకోవాలి. అంటే ఎంఎంఏ అమ్మ అని అది కాకుండా అచ్చ తెలుగు పదాలని అమ్మ అని
మనము రాయడం అనేది మొదలు పెట్టాలని చెప్పారు. ఏటీఎంలో తెలుగుని ఆప్షన్ గా మనం ఎన్నుకోవాలి. హెల్ప్ లైన్ లో కూడా తెలుగులోనే జరపాలి. బ్యాంకు లావాదేవీలు కూడా తెలుగులోనే జరపాలి. తెలుగు సాహిత్యాన్ని ఆ విధంగా మనం సుసంపన్నం చేయాలి అని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రాము ఇది చాలా వరకు చూస్తూ ఉన్నారు. చాలా వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా అది ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక మంత్రదండంగా సెల్ ఫోన్ అనేది ఉంది. దీని ద్వారా మనము భాష, సాహిత్యం, కళల్ని ప్రచారం చేయాలని చెప్పారు. 10 కోట్ల మందిలో 4-5 కోట్ల మంది వారికి తెలుగు తప్పితే వేరే భాష రాదు. అయితే వారందరూ కూడా తెలుగులోనే లావాదేవీలు జరపడానికి కొంచెం కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇతర భాష ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వచ్చి కుదురుకున్నప్పుడు మన తెలుగు భాషలో మాట్లాడేదానికన్నా వారి భాషలో వచ్చి రాని భాషలో మనం లావాదేవీలు జరుపుతున్నాము. అలా కాకుండా మన తెలుగులోనే మాట్లాడాలి. మొన్న ఈ మధ్య ఒక పోలీసు అధికారిని కలిసినప్పుడు ఎస్పీ గారు, ఆయన ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి, మనం హిందీలో మాట్లాడితే ఆయన తెలుగులో మాట్లాడాడు అనమాట. అంటే ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వాళ్ళు కూడా నిబద్ధతతో తెలుగులో మాట్లాడుతున్నారు. మనం ఎందుకు వాళ్ళతో తెలుగులో మాట్లాడలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. మొత్తానికి సామాజిక మాధ్యమాన్ని తెలుగు భాష ఉద్యమానికి ఉపయోగించాలి అని తెలియజేసినటువంటి వాసిరెడ్డి నాగేశ్వరరావు గారికి మా తెలుగు కూటమి రచ్చబండ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మాకు చాలా విషయాలను తెలియజేస్తారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. శివాజీ తెలుగు గారు చేరారు. ఇప్పుడు వారి ఫోన్ సంఖ్యను రాయాలని కోరుతున్నాను. ఒక ప్రకటన, గుడుం ఝాన్సీ గారు ఇప్పుడు మీరు చూశారు, ఆమె గారు చాలా చురుగ్గా ఉంటుంది తెలుగు కోసం. ఆమె గారు పెద్దోళ్ళతో పద్యాలు పాడిస్తానే గురించి అంటున్నది, కళాశాల స్థాయి వాళ్ళతోటి. అది ఈసారి కన్నా తయారు కావచ్చు. పిల్లలతో పాటు పిల్లలది ఒక ముఠ, పెద్దోళ్ళతో కూడా ఒక వాళ్ళ ఆ జట్టులో నుంచి కూడా ఒక పద్యం. వాళ్ళు కొంచెం ఇంకా బాగా పడతారు పెద్దోళ్ళు కాబట్టి అది చూస్తాం. సరే స్వామి గారు, వసంత్ గారు ఏమన్నా మాట్లాడతారు? ఒక్క నిమిషం మాట్లాడారు. ఒక్క నిమిషం చాలు సార్. నాగేశ్వరరావు సారు మాట్లాడుతూ రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా చెప్పారు తెలుగు అంటే తగ్గిపోవడానికి. ఇక్కడ ఏమంటే మన తెలంగాణ, ఆంధ్ర తప్పితే తమిళనాడులో పెద్ద గుంపు తెలుగు. అంటే వాళ్ళు చెప్పినట్టు 2011 ముందు ఒక సెన్సార్ వచ్చింది. అప్పుడే కూడా ఇక్కడ ఎంత అంటే 2,75,00,000 మంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం చూస్తున్నది 7%. అంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు. ఇలా ఉంటుంది. ఇది ఏమంటే ఇక్కడ బాగా ఉద్యమాలు జరిగినాయి. అంటే మాకు తెలుగు స్కూళ్ళు కావాలని ఒసూరులో కానివ్వండి, పల్లిపట్టులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, బాగా ఈ బార్డర్ ప్రాంతాల్లో అంతా కూడా జరిగితే కూడా అది కాలే. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పేరు వద్దు కానీ మా పెద్దవాళ్ళంతా ఇప్పుడు తిడుతుంటారు ఆయన్ని. పోయి చెప్తే ఏమయ్యా తమిళనాడులో పోయేస్త్రీ మళ్ళీ ఎందుకై తెలుగు చదువుకోబడ్డా అంట. అట్లా నాటి ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఇస్తారు. ఇక్కడ తమిళనాడు చాలా ఘోరం. కర్ణాటక వాళ్ళకి తొందర లేదు సార్. అక్కడ దగ్గర 1,50,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అదే భాష ఒకే మాదిరిగా ఉంటుంది. వాళ్ళు కూడా అంత పెద్ద గొడవలు అది ఏం లేదు, ఇద్దరు బాగా కలిసి ఉంటారు. కానీ ఇక్కడే వచ్చింది తొందర మాకి, ఈ తమిళనాడులోనే. అట్లా దెబ్బలు కూడా పడ్డాయంట. ఇది పోయి చూపిస్తే ఆయన అట్లా అన్నాడంట, నాటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇలా చాలా ఉంది సార్ ఇక్కడ తమిళనాడు. గోటి కాదు, ఇక్కడే కూడా తెలుగు వాళ్ళు 2 విధాలుగా ఉన్నారు. ఒకటి, మేమంతా తెలుగు చదువుకున్న వాళ్ళం సార్. ఇప్పుడు నా కొడుకు కూతురు కూడా తెలుగు ఇక్కడ ఉండింది, అంత చదువుకున్న వాళ్ళం. మా పట్టాలు కానీ ఇండ్ల పత్రాలు అన్ని తెలుగే, ఇక్కడ తమిళ్ లేదు. అది ఏదో 1950 తర్వాత అది పోయింది, ఇక్కడ వదిలేసినారు, అయిపోయింది. ఇలా బార్డర్ ఏరియాస్ ఆంధ్ర అంటే మాకు ఇక్కడ బెంగళూరు పక్కన మాది. ఇక్కడ ఏమంటే సార్ ఒకటి చెప్పారు, తెలుగే కొందరికి వస్తున్నాం. మా తమిళనాడులో కూడా చాలా పల్లెలు ఇప్పటికీ తెలుగే వస్తుంది. మా అమ్మకి తెలుగు రాదు, మా నాన్నకి తెలుగు కాదు, మా వదన, మా అన్న, మా వీళ్ళకి కూడా వాళ్ళు వ్యవసాయం ఎవరికి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏం తమిళ్ కూడా రాదు, ఒక్క మాట రాదు. వస్తే గిస్తే కన్నడం వస్తుంది. అంటే పల్లెలు ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు తెలుగు కన్నడం కొద్దిగా అట్లా ఉంది ఒసూరు ప్రాంతంలో. ఇట్లా చాలా సార్ చెప్పారు కాబట్టి నాగేశ్వరరావు సారే ఆ ఒక విషయాన్ని చెప్తున్నాం. తర్వాత ఏమంటే ఇక్కడ తమిళ వాళ్ళు ఏం చేస్తున్నారు, MBBS నుంచి ప్రతిదానికి తమిళ పదం కనిపెడుతున్నారు. సహజంగా బస్సుకు పేరుందు అంటారు, ఇట్లా రైలు కూడా కనిపెడుతున్నారు. తర్వాత విషయం ఏమంటే
ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ మొత్తం తమిళ్లో తెచ్చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. తర్వాత సార్ చెప్పినట్లు ఈ బ్యాంకు మేము కూడా అలాంటి కొన్ని ట్రై చేసాం. ఇక్కడ మాకి రచయిత సంఘం ఉంటుంది వసూలు, దాని ద్వారా చెప్తే మేము అది అనేది అది ఏదో అట్లా బొంబాయి ఇంకా వచ్చే బ్యాంక్స్ అవి ఇవి నేషనల్ బ్యాంక్స్ అయిన తప్ప లోకల్ బ్యాంక్స్ లో ఆ పని జరగలేదు. తర్వాత తిరుత్తణిలో ఇటీవల ఒక ఇది జరిగింది సార్, హిందూ పేపర్లో వేసినాడు 1000 years ఆఫ్ తమిళ్ ఇన్స్క్రిప్షన్ పౌండ్ అని. అంటే 1000 ఏండ్ల ముంద తెలుగు తమిళ ఇన్స్క్రిప్షన్ వేసినాడు. చూస్తే తెలుగు. తర్వాత మేము ఒక 100 మంది లెటర్ రాసినాం మనకి హిందూ అనికి, రే ఇది మేము ఆయిలు అంటే తెలుగు, అది తెలుగు కూడా వాడు తమిళం చేస్తున్నారు. ఇట్లా మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఏమో తెలీదు. అదే ప్రభుత్వం యథారాజా తథా ప్రజ అన్నట్టు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ వీళ్ళు ఆదరించకపోవడం వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి. అదే తమిళ అయితే కర్ణాటక ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఏమి ఈవెన్ తమిళనాడులో మనకి శ్రీలంకలో అయింది తెలీదా, మలేషియా సింగపూర్లో తెలీదా, వాళ్ళ ఆ ప్రభుత్వం అంతా ఇది చేస్తుంది అక్కడ. ఇది సార్ ఏది ఏమైనా ప్రభుత్వం అండదండలు ఉండాలి. ఇటీవల అంటే చాలా బేజారైతుంది, అక్కడలే లేదు పో అని మమ్మల్ని ఎగతాళి చేస్తారు ఎక్కువ మంది. కొంతమంది మేము అక్కడ ఆఫీసుల దగ్గరికి పోతుంటాం ఇప్పుడు కూడా, మాకు తెలుగుతాలే పొర్రి అంగేళ్ళ పొడడే అంటారు, ఇట్లే అంటారు, ఆడేలేదు ఏమిటా అని. ఇది సార్ అందువల్ల ఏది ఏమైనా కూడా ప్రభుత్వాల్ని కదిలించాలి అందరూ కూడా. ఎంత మనం మాట్లాడినా కూడా అది ప్రభుత్వం పరంగా ఏదో ఒకటి జరిగితే మంచిది సార్. అంతే సార్ నా విషయం. సంతోషం అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? హరిప్రసాదరావు గారు జాస్తి వచ్చారు. గారు నేను చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఒక్క వాక్యంలోనే చెప్పాలి. వాసిరెడ్డి గారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా 2 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారు. అందులో 10% మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నవి, నిపుణత లేక. మేము దాన్ని వ్యతిరేకంగా ఈ మధ్య చీఫ్ మినిస్టర్ గారికి లేఖ రాశాము. ఫీజు రీఎంబర్స్మెంట్ 10,000 మందికి ఇచ్చి మిగతా డబ్బుతోటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కాలేజీలు బలవంతం చేయాలి. కారణం అక్కడ 30% ఉద్యోగులు ఉన్నారు. రెండవది ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ప్రైవేటు వైద్య రంగాలు బాగుపడుతున్నాయి, కానీ ప్రాథమిక వైద్య కేంద్రాలు మండల లెవెల్లో లాభపడతలేవు. ఆ డబ్బును కూడా ఇక్కడ డైరెక్ట్ చేయాలని చెప్తున్నాము. అవి కూడా ఇందులో భాగంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. గారు సరే. ఇంకొకటి సార్ నాకు అనిపించేది ఒక విషయము, ముఖ్యంగా ఒక ప్రభావం, ఒక్క అర నిమిషం సార్. చాలా ప్రభావవంతంగా సరళమైన భాష లోపల తెలుగు భాషలోనే ఎందుకు చదవాలి, ఎందుకు మాట్లాడాలి అనేది ఒకటి మనం తయారు చేసుకొని, ఇందాక సార్ అన్నట్టుగా శ్రీరామ్ గారు చెప్పినట్టుగా మిగతా వాళ్ళు చెప్పినట్టుగా దాన్ని మనం ఎంతగా సర్క్యులేట్ చేయాలంటే ముఖ్యమంత్రులకు చేరేంతగా మనకున్న గుంపులన్నిట్లో కూడా వైరల్గా మనం ప్రచారం చేయాలి. సామాజిక మాధ్యమం అందుకు దోహదపడాలి. మనం చేస్తూనే ఉన్నాం, కానీ ఒక మంచి ఉత్తరం రాసుకొని, ఒక మంచి దాని ఎందుకు అనేది రాసుకొని దాన్ని బాగా మనం వాట్సాప్ గ్రూపులలో పంపిద్దాం ఒకటి. తర్వాత సాహిత్యంలో ఎంతమంది కృషి చేస్తున్నారో విభిన్న ప్రక్రియల్లో అత్యద్భుతంగా, సరే వాళ్ళు దిద్దే వాళ్ళు కూడా ఉన్నారు సాహిత్యంలో, ఎంత సృష్టిస్తున్నారంటే చదివే వాళ్ళు లేరేమేమో అంత సృష్టిస్తున్నారు. ఆ సాహిత్యంలో కృషి చేసే వాళ్ళు కూడా మనకు కలిసి వస్తే వాళ్ళు కూడా ఒక బాధ్యతగా తీసుకొని తెలుగు భాష అభివృద్ధికి ప్రవాహంలాగా ఉండడానికి సమాజంలో కానీ, లేదా బోధనా భాషగా కావడానికి వాళ్ళు కూడా మనకు పూర్తిగా తోడే వచ్చినప్పుడు మన ఉద్యమం మరింత బలపడుతుందని నాకు అనిపిస్తుంది. ఇది నేను పంచుకోవాలనుకున్నది. సంతోషం అమ్మా. సదాశివరావు గారు చాలా సీనియర్ మనిషి, చార్టెడ్ అకౌంటెంట్ గా చాలా అనుభవం ఉంది, వారు వచ్చారు. అయ్యా మీరేమన్నా ఒక నిమిషం మాట్లాడితే మాట్లాడండి. సదాశివరావు గారు మరి ఇక ఈయన బయటికి పోయాడే. రవీంద్రనాథ్ గారు మాట్లాడండి, ఇక తొందరలోనే ముగిద్దాం. అయ్యగారు, ఇవాళ సమావేశంలో పాల్గొన్న అందరి మిత్రులకి నా నమస్కారం. ఈయన
వాసిరెడ్డి నాగేశ్వరరావు, నాగ్ వాసిరెడ్డి గారు గత నేను 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చూసేవాడిని. అట్లానే పాడ్కాస్ట్లు కూడా ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న వారు అందరూ కూడా ఆయన ఈ చాట్ బాక్స్ లో రాశారండి. ఆయన యూట్యూబ్ ఛానల్లో, ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి తరచుగా వెళ్ళి ఆయన ఏమేమి విషయాల మీద స్పందిస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనం చేస్తే వారిని కూడా ప్రోత్సహించినట్టు అయింది, మన ఉద్యమం కూడా బలపడుతుంది. అట్లానే వారు చెప్పిన విధానాల్లో కొన్నిట్లో ఈ ఓటీటీలు నేను అసలు ప్రతిదీ నేను ఓటీటీలో, అది ఇక్కడ హులులో ఎతకని లేకపోతే దేంట్లోనే ఎతకని, అమెజాన్లో ముందు అది తెలుగులో ఉందా లేదా ఆడియో అనేది వెతుకుతానండి. మళ్ళీ మా బాబు వచ్చి దాన్ని ఇంగ్లీష్లో మార్చుకుంటాడు. సరే, అది ఆయన విషయం. నేనైతే ఓటీటీలో మనకి మంచి మంచి సినిమాలు, ఇప్పుడు కన్నడం సినిమాలు కూడా, మలయాళం సినిమాలు కానీ ఇవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా మన తెలుగులో ఉందా లేదా చూసుకోవాలా. ఇంగ్లీష్ సినిమాలు అయినా సరే నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా వరకు కొన్ని మంచి సినిమాలకి ఇస్తా ఉంటారు. ఓటీటీ అంటే ఓటీటీ అంటే నాకు తెలియదు. ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి ఉన్నాయి కదా, ఆహా, ఇవన్నీ కూడా ఓటీటీ యాప్లు. దాని ద్వారా మనం ఈ ఇతర వాళ్ళకి సంబంధించి చూస్తూ ఉంటాము. ఛానల్ కాదు అది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని టీవీలో ఉంటే దాంట్లో నుంచి మన సినిమాలు చూస్తాం. సరే, అది దాని ద్వారా ఒకటి. తర్వాత ఈ సార్ చెప్పినట్టు నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో రామరాజు పంచుల్లాగా అనగానే, వాడు రామరాజు పంచులు అని మన తెలుగు రాష్ట్రాల్లో వాడు అంత ప్రాచుర్యం పొందాడు. వాడి దగ్గర ఎన్టీఆర్ పంచులు ఉన్నాయా లేవని మనం అడగాల్సింది. వాడు రామరాజు పంచులని మనం వెళ్ళి కడితే అదేమో తమిళ్లో లుంగీలు అవుతున్నాయి. ఆ పెళ్ళిళ్ళకి మనం ఆ లుంగీలు కట్టుకుని వాళ్ళతో వస్తున్నాయి. వాడి దగ్గర పంచులు ఉన్నాయి కానీ అదేందో రకం పంచులు. అది ఎన్టీఆర్ పంచుల్లాగా వాడు గట్టిగా వాడిని గట్టిగా మనం అన్ని షాపుల్లో అడగాలి గట్టిగా. అట్లానే ఈ డాలర్లు సంపాదించడం కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. ఈ అందరికి ఇంగ్లీష్ రావాలని చెప్పి అది కాస్త ఇప్పుడు నిన్న ఆయనకి వెంకయ్య నాయుడు గారు మొట్టికాయలు వేసినా కూడా మరి ఆయనకేం ఎక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమో కలెక్టర్ గారిని మీరు తెలుగులో మాట్లాడొచ్చు అమ్మా అని ఆయన అడిగారు. అది సామాజిక మాధ్యమాల్లో అన్నిట్లో మనం చూసాము. అయితే ఇదే రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాటు చేస్తే వాళ్ళు రాసిందంతా కూడా వాళ్ళు ఎంచుకున్నది ఆంగ్ల మాధ్యమం. వాళ్ళకి ఎవరు విజిటింగ్ ఫ్యాకల్టీ అంట. ఆయన వెళ్ళి చెప్దామని తెలుగులో చెప్తే మాకు ఇంగ్లీష్లో చెప్పండి అంటారంట. మరి రాములు గారు లాంటి పాత్రికేయులు దాన్ని గట్టిగా మరి ముఖ్యమంత్రి గారికి రాశారో లేదో, ఈ విషయం వారికి చేరిందో లేదో నాకు తెలియదు. రాములు గారు ఉన్నారండి ఇక్కడ? ఉన్నారు. ఎందుకంటే వారి ట్విట్టర్ ఐడి వరకు నేను ఎంత వెతికినా నాకు కనపడలేదు. వారికి మెసేజ్ కూడా సెప్టెంబర్లో పెట్టాను, మళ్ళీ ఆయన స్పందించలేదు. మనందరం కలిసి పనిచేద్దామండి. అట్లానే రాములు గారిని ఇంకొకటి నేను అడిగేది ఏంటంటే, మీ దగ్గర ఈమెయిల్ ఐడీలు ఉంటే నాకు దయచేసి పంచుకోండి. నేను ఇంతకుముందు కూడా వైరస్ సమావేశంలో చెప్పినట్టు తెలంగాణలోని అందరు పోలీస్ ఆఫీసర్లు, అందరూ జిల్లా కలెక్టర్లు వాళ్ళ డిపిఆర్ఓలు రాస్తున్నారు. అలాగా మరి కలెక్టర్ గారు చదువుతారో, ఎస్పీ గారు చదువుతారో లేదో కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ప్రతిరోజు తెలుగులో రాస్తారు కలెక్టర్ గారి పేరు మీద. మరి వారిని అభినందించవచ్చు. అట్లానే ఈ మన ఫోనుల్లో నాగేశ్వరరావు గారు చెప్పింది ప్రిఫర్డ్ లాంగ్వేజ్గా తెలుగు పెట్టుకోమని. ఇది మంచి పని అండి. ఇప్పుడు నాది ఇది ఐఫోను, దీంట్లో కూడా నేను దీన్ని తెలుగులోనే కనపడతాయి అన్నీ కూడా ఎక్కువగా నాకు. అంటే మనం రాస్తే కాదు, వాడు అక్కడ ఇచ్చేది అన్నీ కూడా తెలుగులో కనపడతాయి అన్నమాట. అట్లా ఒకటి. రెండోది ఇంకోటి, యాదగిరి గారు పల్లెల్లో తాము చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. అలాంటి వారిని మనం అన్ని వేళల్లో కూడా మనం వారికి తోడ్పాటు అందించాలా. అట్లానే కోర్టుల్లో తెలుగు లేదన్నారు.
కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లో ఉంటుంది తెలుగు, కానీ కోర్టుల్లో ఉండదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రాసేదంతా తెలుగులో రాస్తాడు. లేకపోతే చివరికి అదే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాలేదు, అసలు వాళ్ళు ఏం రాశారో, అది నేను తప్పు చేసింది కాదు, అది ఇంగ్లీష్లో ఉంది, నాకు అర్థం కాలేదు అంటే మొత్తం కేసు అంతా వెళ్ళిపోయింది. కానీ కోర్టులో మాత్రం తెలుగు వాడతల్లా. అట్లనే ఇవి ఈ ఏనుగు పట్టుకోవాలంటే, లేకపోతే ఇందాక ఒక ఆయన చెప్పినట్టు ఈ పిల్లి మెడల గంట ఎలా కట్టాలనే దాని మీదే అందరం కూడా ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం చేయాలా, వ్యాపార సంస్థలు చేయాలా, ప్రజలు చేయాలా? ప్రజల కోరిక లేనిదే ప్రభుత్వం ఏమీ చేయదు. ప్రజలందరూ కూడా మాకు అది చైనీస్ మాండరిన్ భాషలో మాకు చదువు కావాలంటే ఇంగ్లీష్ ఎత్తేసి మాండరిన్ పెట్టింది. అట్లా ప్రభుత్వానికి వాళ్ళు ఓట్లు అడుక్కోవడానికి మాత్రం ప్రస్తుతానికి తెలుగు పనికొస్తుంది, కానీ ఇంకా ఏ విషయాల్లో కూడా వాళ్ళకి తెలుగు అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపుగా ఏమి పట్టించుకోరు. విద్యాశాఖ మంత్రి పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. సరే, ఈ కార్యక్రమాలన్నీ మనం మాట్లాడుతున్నాయి. అట్లానే ఈ ఇంకొకటి తెలుగు ఇన్స్క్రిప్షను తిరుత్తణిలో దొరికిందంట. అదేమో వాళ్ళేమో 1000 ఏళ్ల క్రితం అది మా తమిళ్ చూడండి అని చెప్పి చూశారు. అదేమో తెలుగులో ఉందంట. ఎంతకంటే దారుణం ఏముంది మరి. మొదట్లో చెప్పారు వారు 10% తెలుగు కాస్త తర్వాత సెన్సస్లోకి వచ్చేసరికి 6.7% వచ్చిందంట. నేను ఏదో అనుకోకుండా మొన్న మన తెలుగు వెల్లువలో కూడా పెట్టాను. వాళ్ళు ఎక్కడ మధురై దగ్గర శ్రీరంగం దగ్గర ఒక గుళ్ళో అందరూ కూడా బ్రాహ్మణులు అండి. జంజాలు చక్కగా, మగవాళ్ళు అందరూ ఏమో చొక్కాలు లేకుండా జంజాలతో ఉన్నారు, ఆడవాళ్ళు ఏమో పట్టుబట్టలు కట్టారు. దేవుడి గుళ్ళో పాడుతున్నారు. వాళ్ళు 1-2 ఏదో తమిళ్ పాడారు, మిగతా అన్ని కూడా మన భక్తి భజన పాటలు అండి. తెలుగు భజన పాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అది ఒక సంప్రదాయం అంట. దానికి మీద ఆ వేదిక మీద పాడేవాళ్ళు ఒక పక్కన కూర్చుని ఉంటే దానికి ముసలోళ్ళు అండి, దాదాపు 70-80 ఏళ్ల పెద్దలు వాళ్ళు అభినయం చేస్తున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి మీద పూలు చల్లమని ఆ పాటలు వస్తుంటే వీళ్ళు పూలు చల్లడం. అట్లానే అన్నం తినరాని యశోద ఏదో అడిగితే కృష్ణుడిని బతిమాలినట్టుగా వీళ్ళు అభినయం చేస్తున్నారు. ఇదంతా తెలుగులోనే ఉంది, ఎక్కడ శ్రీరంగంలో. అంటే వాళ్ళు ఎంతగా చెరిపేసేయాలనుకున్నా కూడా, బద్రి కూర్మారావు గారు తర్వాత చెప్పారు, వాళ్ళు ఎంత చెరిపేయాలనుకున్నా కూడా కళారంగంలో ఉన్నాయి ఎవరు కూడా ఈ రోజు కూడా చెరపలేకపోయారు. వాళ్ళ తెలుగు పేర్లు అయితే మార్చగలిగారు, కానీ ఈ పల్లెల్లో ఉండే ఈ సంస్కృతి మాత్రం తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మార్చలేకపోయారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చలోకి వచ్చాయి. వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు వారు వేరే ఇదేమి మార్కెటింగ్ హెడ్గా చేశారు, ఏది మన ఫార్మసీ కంపెనీకి. వారి అనుభవాన్ని ముందు మనకి ఈ రకంగా వారి మిత్రుల అనుభవాన్ని కూడా ముందు కలుపుకుంటూ మనం అందరం కలిసి ఏది చిన్న ఒక పేట తాడు తయారు చేయాలంటే ముందు అన్ని తాళ్ళు కలపాల, అప్పుడే ఏనుగును బంధించగలం. అందరం కలిసి మనం సమాజంలో మార్పు కొరకు ప్రయత్నిద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాగేశ్వరరావు గారికి, అట్లానే అందరూ పాల్గొన్న మిత్రులందరికీ కూడా తెలుగు కూటమి తరఫున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కోదండరామయ్య గారికి మరొకసారి నా ధన్యవాదాలు. సరే, ఈ కార్యక్రమం ముగించబోతున్నాం. జాస్తి హరిప్రసాదరావు గారు, కోదండరామయ్య గారు ఒక 2 నిమిషాలు, ఒక హాఫ్ సెకండ్, అర నిమిషం. తెలుగు భాష అంటే నాకు ఇంతకుముందు మర్చిపోయాను. ఈ మధ్య కాలంలో జరిగిన మావోయిస్టు మూవ్మెంట్లు, మల్లోజుల వేణుగోపాలరావు అయితేంది, నిన్న హిడ్మా ఎన్కౌంటర్ అయితేంది, ఈ 2 ఇన్సిడెంట్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు గమనిస్తే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో
ఈ రెండు ఇన్సిడెంట్ల మధ్య ఎంతో సాహిత్యం, ఎంతో చర్చ తెలుగులో జరిగిందండి. తెలుగు ప్రజలు ఇది గమనించాల. అంటే స్పాట్ బేస్డ్, అంటే ఆ ఇన్సిడెంట్ బేస్ మీద తెలుగు భాషా ప్రయోగం, పదయోగాలు, పద్యాలు, గేయాలు చాలా వస్తున్నాయి. భాష ఎక్కడికి పోలేదు, జనాల మధ్యలో ఉన్నది. కాకుంటే దాని సమయం, సందర్భం అనేది ముఖ్యం. మన హిడ్మా జరిగిన తర్వాత మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఎంత చర్చ జరిగిందంటే ఎంతో మంది, చాలా మంది, అంటే జర్నలిస్టులు, కవులు, కళాకారులు ఎంతో మంది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తీకరణ అనేది సామాజిక మాధ్యమాల్లో చాలా జరుగుతున్నది. అంటే ఏదో పిల్లలకు బలవంతంగా పాఠశాలలో చేయించాలి అనేది కాదు. దాన్ని కొంత స్టూడెంట్స్ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏంటి, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కొలంబియాలో గుర్తు రావట్లేదు. హిడ్మాని ఎంతవరకు పోల్చారంటే, సరే ఆ పేరు గుర్తు రావట్లేదు సార్, ఒక పెద్ద భగత్ సింగ్ తో పోల్చారు. తర్వాత ఒక అతను విప్లవకారుడు 39 సంవత్సరాల వయసులో చనిపోయాడు. క్యూబా, ఆ దేశ క్యూబా ఫిలస్టోనా ఎవరు ఉంటారు కదా, ఆయనతో కలిసి ఇచ్చేశారు. పేరు గుర్తు రావట్లేదు సార్, క్షమించాలి. ఫెడరల్ కాస్ట్రో ఆయనతోటి కలిసి, చేగువీరా తోటి, భగత్ సింగ్ తోటి పోలుస్తూ ఎంతో సాహిత్యం వచ్చిందండి ఈ 2-3 రోజుల్లోనే తెలుగులో. మీరు సామాజిక మాధ్యమాలు, అంటే ప్రింట్ మీడియాలు వాటిని ప్రచురించలేవు, కానీ టీవీ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో చాలా అద్భుతమైన భావ వ్యక్తీకరణ, అభిప్రాయాలు వాళ్ళు ఓపెన్ గా చేశారండి. అటువంటి సందర్భాల్లో కూడా మనం సరే, మన అభిప్రాయాలు, మన భావజాలం ఏమున్నా కానీ తెలుగుకు డోకా లేదండి నా దృష్టిలో. ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. సంతోషం అండి. రాఘవ గారు, అయ్యా మీ ఫోన్ సంఖ్యను రాయండి, ఒక నిమిషం మాట్లాడండి. ఒక చిన్న విషయం సార్, రాములు గారు అన్నట్టుగా ఈ తరంలో తెలుగు భాషకు ఎటువంటి డోకా లేదు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ మందే ఏదో ఇంగ్లీష్లోనో మాట్లాడగలుగుతారు, చక్కగా భావ వ్యక్తీకరణ చేస్తారు తప్ప మనం అందరము మన మాతృభాషలోనే చాలా చక్కగా వ్యక్తీకరణ చేయగలుగుతాం. చాలా చక్కగా ప్రవాహం సాగుతుంది. మన బాధ, మన భయం వల్ల రేపటి తరం గురించే సార్. అంతే. బాగా చెప్పావమ్మా. రాఘవ్ గారు ఏమన్నా మాట్లాడతారా? ఇంతకుముందు ఎవరు వాసిరెడ్డి గారిని అడిగారు, అప్పుడు ఏమో ఆయన గారు, ఇప్పుడు ఎవరో చేరుతున్నారు. ఇప్పుడు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, సార్ రాములు గారు మీరు మాకు చాలా ధైర్యం చెప్తున్నారు, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు చదవలేరండి పిల్లలు. 40 ఏళ్ల క్రింద పిల్లలు, ఇంకో 40 ఏళ్ళకి అవుతుంది, ఏమవుతుంది, 80 ఏళ్ల వరకు కూడా పిల్లలు ఈనాడు చదవలేని పరిస్థితి వస్తుంది. మీరు సరే ఎక్కడో వాళ్ళు రాస్తున్నారు, కొన్ని పుస్తకాలు వస్తున్నాయి, చేస్తున్నారంటూ అది వేరే సంగతి. తెలుగు రాష్ట్రాల్లో తల్లి మా అమ్మాయికి తెలుగు రాదండి అని గర్వంగా నవ్వుకుంటూ చెప్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా దేశంలో కానీ, మన దేశంలో ఏదైనా ఇతర రాష్ట్రంలో కానీ తమ భాషను ఇంత నీచంగా చూసుకునే జాతి ఉందా? అది అక్కడ సమస్య ఉంది. అందుకని మనం జనాన్ని కదిలించాలి. ముఖ్యమంత్రిని అడుగుతాము, అది వేరే సంగతి. కానీ జనం ఎక్కువ మంది కదిలితే, ఇందాక మన వాళ్ళు అన్నట్టు ఖచ్చితంగా ప్రభుత్వాలు దారికి వస్తాయి. మీరు దయచేసి తెలుగు మాట్లాడేట్టు googlegroups.com అని ఉంది, అందులో 10,000 మంది తెలుగు అభిమానులు ఉన్నారు ఆ మెయిల్ గ్రూప్లో. అందులో చేరండి. అది నడుపుతున్న ఆయన కూడా వచ్చాడు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయినట్టుంది. అందులో చేరితే మీరు ఒక్కసారే ముఖ్యమంత్రికి 5-6 వేల మెయిల్స్ పెట్టవచ్చండి ఒక్కరోజు. పెడితే ఆయన ఖచ్చితంగా దారికి వస్తాడు.
జనం మనం చేయాలి. ఈ కార్యక్రమం అయిపోగానే ఇంటికి పోవటం కాదు. ఇంటికి పోయినా కూడా ఇంతకుముందు మనవాళ్ళు అన్నారు, 1 గంట, అరగంట, పావు గంట, రోజుకి 5 నిమిషాలు మీరు తెలుగు కోసం వెచ్చించండి. ఎంతో మార్పు తేగలం మనం. ఉమాపతి కట్టమంచి గారు వచ్చారు, చాలా సంతోషం. ఇంకా కార్యక్రమం ముగిద్దామా? సరే సార్, ఒక్క విషయం సార్. చెప్పండి. అదే అంటే ముందు తరం ఎప్పుడో మర్చిపోయారు తమిళనాడులో. మేమేదో ఇక్కడ కొన్ని ఉద్యమాల ప్రభావం వల్ల తెలుగు నిలుపుకున్నాం. కానీ ఇక్కడ ఏదో వాళ్ళు చట్టం చేసి పోగొట్టేశారు. ఇప్పుడు మా ఇంట్లో నాకు కూతురుకు తెలుగు వస్తుంది, కొడుకు రాదు. ఒకప్పుడైతే ఇక్కడ తెలుగు అంటే జెండాలు ఎత్తుకుని మా ఒసూరు వేదుల్లో తమిళనాడు అయినా సరే ఎదిరించేవాళ్ళు. కానీ ఇప్పుడు తరం వాళ్ళు తెలుగు చదువుకోలే, ఎవడు వస్తలే. అందువల్ల భాష చదువుకుంటే రాదు సార్ అది. అందువల్ల భాష చదివి తీరాలి సార్. ఏది కానా భాష ఉండాలి, చదివితేనే వాళ్ళకి అది తట్టుతుంది తప్ప లేదంటే ఏదో ఒకటో రెంచో ఉండొచ్చు అంటే. ఇది సార్ విషయం. ఇక్కడ స్థానికంగా మాకు జరుగుతాడు, తమిళనాడులో జరిగేది. ఇప్పుడు నేను మాట్లాడుతానని తప్ప రేపు మా తరం ఇక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అదే తమిళము ఇంగ్లీష్ చదువుకున్నారు, వాళ్ళు అది అయ్యే పని కాదు. అందువల్ల తప్పకుండా తెలుగు చదివితేనే సార్ కాస్తైనా ఒక ఇది ఉంటుంది. లేదంటే ఎలా ఉంటుంది, పోయింది ఇక్కడ మాకంతా పోయింది, ఏం చేసినట్లేదు. ఇక కంపల్సరీ తమిళ యాక్ట్ అయితే చేసి వాళ్ళు మూసేసారు మొత్తం. తెలుగే కాదు, కన్నడం పోయింది, అంతా పోయింది తమిళనాడులో. అందువల్ల ఒకసారి పోయిందంటే మళ్ళీ ఏముంది, ఇంతమంది ఉన్నాము, ఎవరు ఇక్కడ పట్టించుకుంటారు? ఎవడు పట్టించుకునేవాడు కూడా లేదు. నా చిన్నతనప్పుడు చూసిన తెలుగు ఇక్కడ లేదు ఇప్పుడు మా ఒసూరులో కూడా. ఇది సార్ పరిస్థితి. అందువల్ల ఇది మన ప్రభుత్వ లోపం అండి. ముఖ్యమంత్రులు, తెలుగు ముఖ్యమంత్రులు అందరూ తెలుగు ఉంటుందని ఎక్కడ ఉంటుంది? తెలుగు ఉండదు సార్, చదివితేనే ఉంటుంది సార్. చదువు మానేస్తే పోతుంది సార్, మొత్తం ఆటోమేటిక్గా వెళ్ళేస్తుంది. అవునండి కోదండరామయ్య గారు, ఒక విషయం 2 రోజుల క్రితమే పేపర్ చదివాను నేను ఈనాడులో. ఆంధ్రాలో దాదాపు ఒక 200 పైన తాత్కాలిక పాఠశాలలు మొదలు పెట్టారంట. ఇక్కడ ఆంధ్రాలో బతుకుతున్న బీహారీ వర్కర్స్ పిల్లల కోసం హిందీ మాధ్యమంలో. సో ఒక రకంగా మంచిదే అది. కానీ వేరే రాష్ట్రాల్లో తెలుగు వారి కోసం అలాంటి పాఠశాల ఏర్పాటు చేసే చొరవ మాత్రం ఎందుకు చూపించారో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నా వీళ్ళు చూపించలేదు, అప్పుడు ఇప్పుడు చూపించట్లేదు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులే తెలుగు ద్రోహులండి, మీకు అనుమానమే లేదు. అవును, ఖచ్చితంగా. మహబూబ్ నగర్ లో ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇటుక పనులు చేస్తుంటారండి. ఆ కలెక్టర్ ఏం చేశాడు, వాళ్ళకి పాఠశాల పెట్టాడు. వీళ్ళు చదువు రాని వాళ్ళుగా మిగిలిపోతున్నారే అని. ఆ పాఠశాలలో ఏం చెప్పారు? ఒరియా భాషలో చెప్పారండి. అంటే తెలుగు, ఇక్కడ తెలుగు రాని వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ వేరే భాష నేర్చుకుంటున్నారు. తెలుగు అమ్మకి ఒక చిటికెన వేలు ఇరగొట్టినట్టే. అదే కేరళకు కూడా పోయిన ఒరిస్సా వాళ్ళకి, అరే వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉన్నారు, కేరళలో పూర్తి అక్షరాస్యత వచ్చింది కదా అని ఆయన ఏం చేశాడు, వాళ్ళకి బడుల్లో పెట్టి పంతులతో పాఠం చెప్పించాడు మలయాళంలో. మన దగ్గర బుద్ధే లేదు. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు మలయాళీలుగా మిగిలిపోతారు చివరికి. మన దగ్గర ఆలోచన రావట్లేదు అంత. సార్ ఇక్కడ ఒక విషయం, మా ఊసూరులో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. మా పక్క పల్లెల్లో తమిళనాడు ప్రభుత్వం ఏం చేసి కంపల్సరీ తమిళం చెప్పిస్తుంది సార్. హిందీ వాళ్ళకి కూడా ఇక్కడ బడులు ఓపెన్ చేసింది, తమిళమే వాళ్ళకి కూడా. ఇది మన తెలుగు రాష్ట్రాల లోపమేనండి. మీరు ఒక విషయంగానన్నా తెలుగు చెప్పకపోతే మీకు ఇచ్చే నీళ్లు ఆపు చేస్తామనండి. కాలం వేశారు కదా, మీకు తెలుసు, 15 TMCల కాలం. అది ఆపు చేస్తామనండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన డబ్బులతోటి గోదావరిలో నీళ్లు ఎక్కువ ఉన్నాయి, చాలా తక్కువ వాడతాం మనం. కృష్ణా నదిలో వాడతాం కానీ గోదావరి నదిలో వాడం మనం. చాలా వృధాగానే పోతుంటాయి. ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరం కాలువ వేసి వాళ్ళకి నీళ్లు ఇస్తుందంట. ఆ కాలువ వేస్తే ఇప్పుడు వసంత గారికి ఒక 10 ఎకరాల పొలం ఉందండి. ఆ కాలువ మధ్యలో నుంచి
ఆ పొలం మధ్యలో నుంచి కాలువ పోయింది అనుకోండి, ఇక అంతే, ఆయన రెండో వైపు చేరలేడు, ఆయన పొలం దూరం అవుతుంది. ప్రతి ఊరిలో వాళ్ళు బ్రిడ్జ్ ఏమి వెయ్యరు, ఏదో 20 కిలోమీటర్లకు ఒకటి వేస్తారు. ఈయన తన పొలం దగ్గరికి పోవాలంటే 10 మీటర్లు ఒకవైపు పోవాలి, 10 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి ఇక్కడికి 10 కిలోమీటర్లు రావాలి. ఇట్లా అవుతుంది. అసలు ఎందుకు ఒప్పుకోవాలని మనం ఒప్పుకోం. నువ్వు తెలుగుని చంపేశావు, తెలుగు పేర్లు తీసేశావు. అసలు నువ్వు పేరు అడిగితేనే ఇంటి పేరు రాయటం లేదు, అలా గుర్తుండిపోద్ది వీళ్ళు తెలుగు వాళ్ళని. ఇప్పుడు ఇంటి పేరు లేకపోవటం అనేది ఒక అనాగరికల పని అది అండి. ఎందుకంటే ఇంటి పేరు అంటూ ఉంటే ఎన్నేళ్ళైనా కానీ మనం మన రక్తపు వాళ్ళని చేసుకోము. ఇక పారుపల్లి వారు మళ్ళీ పారిపల్లి వాళ్ళని చేసుకోరు వీళ్ళు. ఒక 10 తరాలు పోయిన తర్వాత ఇంటి పేరు లేకపోతే ఏమవుతుంది? మంచి సమాజాలన్నిట్లో కూడా ఇంటి పేరు ఉంటుందండి. తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు. ఇప్పుడు మీరు అమెరికాలో కూడా జాన్ ఎఫ్ కెన్నడీ అంటారు. జాన్ అన్నదేమో బిబిలికల్ నేమ్, అది వదిలేసేయండి. ఫిట్జెరాల్డ్ అంటే వాడి పేరు, కెన్నడీ ఇంటి పేరు. అంటే ఇక కెన్నడీ వాళ్ళు ఈ కెన్నడీ పిల్లల్ని చేసుకోరు. చూడండి, అది అందువల్ల వాళ్ళ డిఎన్ఏ కానీ వాళ్ళు కానీ మంచిగా పుడతారు, బాగా తయారవుతారు. అది సరే. ఇంకా వేరే విషయాలు అనుకోండి. ఓకే, ఒక నిమిషం సార్. ఇక్కడ తమిళనాడులో కూడా ఇది పోయింది సార్. తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియదు. మాకు కూడా ఇంటి పేరు లేదు, మర్చిపోయినామో లేదో ఏమైందో తెలియదు, అంతా మర్చిపోయినారు ఎప్పుడు. కానీ నేను ఒక రచన సాహిత్య రంగానికి వచ్చిన తర్వాత మమ్మల్ని ఊళ్ళోనే అగరమిండ్లోనే, దాని తర్వాత ఇప్పుడు నేను అగరం వసంత్ అని పెట్టుకున్నా, కానీ మా సర్టిఫికెట్ లో మా నాన్న పేరే ఉంటుంది. ఇది తర్వాత కూడా సార్ ఇంకోటి కృష్ణా నది తీసుకొచ్చారు కదా, దాన్ని వాళ్ళు ఇక్కడ తెలుగు గంగా అని తీసుకొచ్చారు కదా మెడ్రాస్కి. తెలుగు గంగా అని ఓపెన్ చేసినప్పుడు కూడా దాన్ని కృష్ణా తండ్రి అని వేసుకున్నారే తప్ప, మన తెలుగు సీఎం ఇది వేసుకుని మెడ్రాస్ లో వాళ్ళు తెలుగు గంగానే, దాన్ని కూడా మేము అప్పుడు వ్యతిరేకించాం. కానీ తమిళులు వేసుకోలే, అక్కడ ప్రభుత్వం కూడా అంగీకరించలే. కృష్ణా తండ్రి అని వేసుకుంది తప్ప తెలుగు గంగా అనే పదం వాళ్ళు వాడలే. ఇది సార్ ఇక్కడ పరిస్థితి, తమిళనాడు పరిస్థితి. నీళ్ళు ఇచ్చిందా కూడా వాళ్ళు వాడలే ఆ మాట. కృష్ణా తండ్రి అని వేసుకున్నారు తప్ప తెలుగు గంగా అనే మాటను వాళ్ళు ఎక్కడా కూడా మెడ్రాస్ లో మేము చూసినాం. భాషాభిమానం, అది వాళ్ళ భాషాభిమానం. అదే సార్ మేము చెప్తున్నాం, అది ఉంది, మన వాళ్ళకి లేదు. చూడండి, అది అవునవును. అది కాదండి, జనాభా లెక్కలప్పుడు వచ్చి ఏమిట్రా నీ పేరంటే వాడి పేరు చెప్తాడు, తండ్రి పేరు చెప్తారు, ఇక ఆగిపోతారు వాళ్ళు. మన ఇంటి పేరు కూడా చెప్పాము అనుకోండి, ఏమిరా నీకిద్దరు తండ్రులు ఉన్నారా, మీ అమ్మకి భర్తలా అని అంటారండి. అసలు అట్లా తెలుగు వాళ్ళందరికీ అట్లా పెట్టాలని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవండి. అసలు ఆయన చచ్చిపోయినాడేమండి, ఇప్పుడు ముఖ్యమంత్రి తండ్రి పేరేంటి? కరుణానిధి సార్. కరుణానిధి ఉండగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనుకోండి. 18 దేశాల్లో తమిళం నేర్పటానికి అక్కడ బడ్జెట్ ఉంటుందండి. తరువాత ఏదన్నా రాష్ట్రంలో తమిళ బడిలో పంతులు లేకపోతే టక్కన ఫోన్ చేస్తారండి. మహారాష్ట్రలో తమిళం ఒక విషయంగా చెప్తున్నారు ఒక చోట. ఈయన వెంబడి ఫోన్ చేసేవాడు, ఏమైనా పంతులేడి అంటాయా అని గడగడలాడించేవాడు. ఇప్పుడు ఆంధ్రకును ఒరిస్సాకి మధ్య ఒప్పందం ఉంది. ఇక్కడ ఉన్న ఒరిస్సా వాళ్ళకి ఒరిస్సా మాధ్యమంలో చెప్పాలని, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు మాధ్యమంలో చెప్పాలని. ఆ ఒరిస్సా ప్రభుత్వం ఏం చేసింది, ఉత్తరాంధ్రలో ఒక సూపర్వైజర్ని పెట్టింది. అన్ని బళ్ళకి పోయి చూస్తూ ఉండు, ఆ బళ్ళ నిండా పంతుళ్ళు ఉన్నారా లేరా అని. మనం మాత్రం అక్కడ పట్టించుకోవటమే లేదు, తెలుగు నడుస్తుందా లేదా అని పట్టించుకోవటమే లేదు. అంత అన్యాయం ఉంది పరిస్థితి. అందుకని మనం కదలాల. ప్రతి వాళ్ళు దయచేసి మీ చేతనైన పని చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియోని మనం యూట్యూబ్లో పెడతాము, మీరు చూడండి ఒకసారి. చూసి ఒకసారి దాని మీద వ్యాసం రాయండి. ఆ వ్యాసం రాస్తే పత్రికల్లో ఏర్పాటు నేను చేస్తాను. మీరు రాయించి మీరు రాసుకొని మీరు పత్రికలో వచ్చే ఏర్పాటు చేస్తే ఒక 500 బహుమతి కూడా ఇస్తాం. ఇప్పుడు పద్మారెడ్డి గారు రాస్తారండి వ్యాఖ్యలు.
మిగిలిన వాళ్ళకి ఎందుకండి? ఏమో గారు తీరిగ్గా ఉందా? ఏమో ఇంగ్లీష్ పంతులమ్మా, హెడ్ మాస్టరు, ఆమె అడావుడి ఆమెకుంటుంది. మిగిలిన వాళ్ళు ఎందుకు రాయరండి? ఈ సమావేశం అయిపోగానే మళ్ళీ 15 రోజుల దాకా నిద్రలేవరు. అది పరిస్థితి. అందుకని మీ అందరికీ విన్నపం, ఇది ముగిద్దాం. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చివరి అవకాశం. ఈ జాస్తి వారే మాట్లాడలేదు. ఎందుకు జాస్తి ప్రసాదరావు గారు మాట్లాడట్లేదు, రాఘవ గారు కూడా నోరు ఇప్పటం లేదు. సరే, వాసిరెడ్డి గారు కార్యక్రమం ముగిద్దామా? సరే, ధన్యవాదాలు. సార్, ఏది మాట్లాడుకున్నా సమాజం సమూహం వైపే ప్రయాణం చేస్తుంది. ప్రజలు ఎక్కువ మంది ఏది కోరితే ప్రభుత్వం అదే ఇస్తుంది. ప్రజల లోపల ఆ కదలిక తేగలగాలి. అది సార్.